మనం నిన్నటి వరకు వెబ్‌సైట్ డిజైనింగ్ అనేది నేర్చుకున్నాము. మేజర్ ఎక్కడెక్కడ ఏమేమి చేయాలో, ఎలా చేయాలో ఒక బేసిక్ వెబ్‌సైట్ డిజైనింగ్ అయితే కంప్లీట్‌గా చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఆ వెబ్‌సైట్‌కి మనం వర్క్ ఎలా చేయాలి అనేది ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనకి ఎస్‌సిఓ వర్క్ అనేది వెబ్‌సైట్‌కి చేస్తామంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. అంటే మన వెబ్‌సైట్‌ని సెర్చ్ ఇంజిన్‌లో మనకి కనిపించేలాగా మనం బ్యాక్ ఎండ్‌లో వర్క్ చేస్తాం. ఇలా ఎందుకు చేయాలి అంటే చాలా వెబ్‌సైట్స్ ఉంటాయన్నమాట. ఈ కాంపిటీషన్ చాలా ఎక్కువుంటుంది కాబట్టి, వాళ్ళు ఇలా ఈ అల్గారిథమ్స్ అన్ని తీసుకొచ్చి ఈ వర్క్ అనేది మనకి ఇచ్చారు. ఇట్లా ఎవరైతే ప్రాపర్‌గా వర్క్ చేస్తారో వాళ్ళ వెబ్‌సైట్స్ మాత్రమే వచ్చేలాగా వాళ్ళొక రూల్ అనేది డిజైన్ చేశారు సెర్చ్ ఇంజిన్‌కి. కాబట్టి ఆ రూల్‌ని బేస్ చేసుకొని మనం మన వెబ్‌సైట్‌ని డిజైన్ చేసుకుంటూ వెళ్తాము. ఈ వెబ్‌సైట్ డిజైనింగ్ మనకి ఎస్‌ఈఓ వర్క్ ఇచ్చేసరికి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి ఉంటదనమాట. కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మనల్ని ఎస్‌ఈఓ వర్క్ చేయడానికి తీసుకుంటారు. ఆల్రెడీ మనకొక వెబ్‌సైట్ అయితే ఫస్ట్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్‌కి మన వెబ్‌సైటే తీసుకుందాం. ఫస్ట్ డే మీకు ఆఫీస్‌కెళ్ళినప్పుడు ఫస్ట్ డే మీకు ఈ వెబ్‌సైట్ ఇచ్చి దీన్ని రివ్యూ చేయమంటారు యాస్ ఎ ఫ్రెషర్స్‌గా. కానీ ప్రెజెంట్ వచ్చేసి ఆడిట్ కూడా చేయమని అంటారనమాట. కాకపోతే ఈ ఆడిట్ ఎలా చేయాలి? రివ్యూ ఎలా చేయాలనేది మనం చూద్దాము. ఆహ్, ఫస్ట్. నెక్స్ట్ ఒకవేళ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి అంటే మీకు అసైన్‌మెంట్స్ ఇస్తారు. ఆ అసైన్‌మెంట్ కూడా ఫస్ట్ మీరు ఈ వెబ్‌సైట్‌ని ఆడిట్ చేయండి. ఈ వెబ్‌సైట్‌లో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవి మీరు ఐడెంటిఫై చేయంటారు. అలా చేయడానికి మనకి కొన్ని టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్ నుంచి చేస్తాము. ఇప్పుడు అన్నిటికన్నా మనకి ఈజియెస్ట్ అనేది మనకి చాట్‌జీపీటీ గూడా ఉంది. ఆల్రెడీ మీరు SWOT అనాలిసిస్ చేశారు. బిజినెస్ అది ఎలా ఉంది? మనం ఎక్కడ ప్రాబ్లమ్ ఉందని. బట్ ఇప్పుడు చేసే ఈ ఆడిట్ ఏంటంటే వెబ్‌సైట్‌లో ప్రాబ్లమ్స్ చూస్తాం. మనం అంతకుముందు చూసింది జస్ట్ మన వెబ్‌సైట్ బయట మార్కెట్‌లో ఎలా ఉంది అనేది SWOT అనాలిసిస్ చేసాము. ఇప్పుడు మనం చేసేది ఆడిట్ అనమాట. వెబ్‌సైట్‌లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఎక్కడ మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి మన వెబ్‌సైట్‌లో. అంటే ఎవ్రీ టైము ఈ చేంజెస్ అనేవి వస్తూనే ఉంటాయి. కొన్ని రోజులు ఉన్నదాన్ని తర్వాత మళ్ళీ ఇలానే ఉంటది అనడానికి లేదు. అప్పుడప్పుడు మధ్యలో వెబ్‌సైట్‌ని చెక్ చేసుకుంటూ ఉండాలి. అట్లా వెబ్‌సైట్‌ని చెక్ జేస్తాము. ఆల్రెడీ మనకి వెబ్‌సైట్ అంతా డిజైన్ అయిపోయింది. ఈ డిజైన్ అయిపోయినాక ఈ వెబ్‌సైట్ మన చేతికిచ్చారు. ఈ వెబ్‌సైట్‌ని మనకి గూగుల్‌లో సెర్చ్ ఇంజిన్‌లో మనకి టాప్‌లో వచ్చేలాగా తీసుకురమ్మంటారు. ప్రతి బిజినెస్ ఓనరు, ప్రతి వెబ్‌సైట్‌కి వాళ్ళ గోల్ ఏంటి అంటే, ఆ బిజినెస్ రిలేటెడ్ కీవర్డ్స్‌ని యూజ్ చేసుకొని వాళ్ళ వెబ్‌సైట్ టాప్ పొజిషన్‌లో రావాలి. అంటే ఎన్ని కీవర్డ్స్‌కి చేయాలి అంటే అన్‌లిమిటెడ్. ఎన్ని కీవర్డ్స్‌కైనా మనం ఇండెక్స్ చేయొచ్చు. బట్ మనకి కీవర్డ్స్ ఇండెక్స్ అవ్వడానికి మన ఇండియాలో కాంపిటీషన్ ఇవన్నీ బేస్ చేసుకొని మినిమమ్ 6 మంత్స్ టు 1 ఇయర్ పడుతుంది. ఇది మీకు ఇంటర్వ్యూలో కూడా అడుగుతారనమాట. మీకు ఒక కొత్త వెబ్‌సైట్ మీకు మీకు ఎస్‌సీఓ చేయమనిస్తే ఎన్ని రోజుల్లో మీరు టాప్ పొజిషన్‌కి తీసుకొస్తారు? అంటే డిపెండ్స్ ఆన్ ద బిజినెస్ అండ్ డిపెండ్స్ ఆన్ ద కీవర్డ్స్. అంటే మన అన్ని బిజినెస్‌లకి సేమ్‌గా వస్తుందని కూడా చెప్పలేము. కొన్ని బిజినెస్‌లకి ఏంటంటే కీవర్డ్స్ దొరకడం కూడా కష్టంగా ఉంటది. అవి ఎలా ఏంటంటే మనం కీవర్డ్ ప్లానర్‌లో చూసినప్పుడు క్లారిటీ వస్తది. బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే డిపెండ్స్ ఆన్ ద బిజినెస్ అండ్ డిపెండ్స్ ఆన్ ద కీవర్డ్స్. డిఫరెంట్ టైమ్స్ తీసుకుంటుంది. అప్రాక్సిమేట్‌గా మీరు ఇండియన్ మార్కెట్‌లో అయితే 6 మంత్స్ టు 1 ఇయర్ టైం పడుతుంది కీవర్డ్స్‌ని టాప్ పొజిషన్‌లోకి తీసుకురావడానికి. సమ్ కీవర్డ్స్‌కి 3 ఇయర్స్ కూడా పట్టొచ్చు. బట్ అది కండిషన్స్‌ని బట్టి ఉంటది. పర్టిక్యులర్‌గా ఈ కండిషన్ ఉంటే ఇలానే జరుగుతదని కూడా లేదు. దీనికి ఆల్మోస్ట్ మనకి తెలిసినయి కొన్ని, తెలియనియి కొన్ని ఆల్మోస్ట్ 200 ఫ్యాక్టర్స్ బేస్ అయ్యి ఉంటది. అంటే ఇంటర్నల్‌గా జరిగే అల్గారిథమ్ అప్‌డేట్స్ కానీ, మనం చేసే వర్క్ యాక్టివిటీస్, కంటెంట్ ప్లానింగ్స్ ఇవన్నీ కూడా దాని మీద డిపెండ్ అయ్యి ఉంటాయన్నమాట. ఇట్లా మనకి మాక్సిమం మనం ఖచ్చితంగా చేస్తాను, ఈ టైంకొస్తుందని మాత్రం మీరెక్కడ చెప్పొద్దు. నేను 3 మంత్స్‌లోనే తీసుకొచ్చేస్తాను. అంటే సమ్‌టైమ్స్ జరగొచ్చు. డిపెండ్స్ ఆన్ ద బిజినెస్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మన ఇండియన్ మార్కెట్‌లో అయితే అవ్వదు. బట్ సమ్ అదర్ కంట్రీస్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి యూఏఈ కానీ, ఆస్ట్రేలియా గానీ, ఇలాంటి చోట్ల మనం తీసుకొచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఎందుకంటే అక్కడ బిజినెస్ కాంపిటీషన్ తక్కువ. కాబట్టి మనం అక్కడ తీసుకురావచ్చు. బట్ ఇక్కడైతే కొంచెం టైం తీసుకుంటుంది.
అది మీకొచ్చిన ప్రాజెక్ట్‌ని బట్టి మీరు ఆన్సర్ చేయండి. ఇప్పుడు మనం టాప్ పొజిషన్‌కి తీసుకురావడానికి వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ దీనికి ఉంది గదా! మన కీవర్డ్ ఇదనుకోండి. ఏఐ డిజిటల్ మార్కెటింగ్, ఆన్‌లైన్ ట్రైనింగ్ తెలుగు అనేది మనం కీవర్డ్ లాగా తీసుకున్నామంటే, ఈ కీవర్డ్‌కి మనం ఫస్ట్ ప్లేస్‌కి తీసుకురావాలి. ఇది మన గోల్. ఇది ఫస్ట్ టైమ్ మీకు ఇచ్చారు వెబ్‌సైటు. ఈ వెబ్‌సైట్ ఇచ్చినప్పుడు ఈ కీవర్డ్ మనం టాప్ పొజిషన్‌కి తీసుకురావడానికి టార్గెట్. ఇప్పుడు ఇది తీసుకురావడానికి మనం ఏమేం చేయాలి? ఎలా చేయాలి? ఎలా చేస్తే మనం టాప్‌లో వస్తాము? ఫస్ట్ పేజ్‌లోకొస్తాము. ఇవన్నీ గూడా మనం స్టెప్ బై స్టెప్ చేస్తాం. అలాగే ఏమేం చేయకూడదో కూడా తెలుసుకుందాం. ఇక్కడ తీసుకొచ్చే ప్రాసెస్‌ని మనం సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాం. ఈ పేజ్‌ని సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజీ అంటాము. లేఔట్ లేదా సెర్చ్ ఇంజిన్ లేఔట్ అంటాం. రిజల్ట్ పేజ్ అంటాం. ఇది వచ్చేసి మనకి సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్ రిజల్ట్ అంటాం. ఎస్‌సిఆర్‌పి రిజల్ట్ అంటారు యాక్చువల్‌గా. ఈ ఎస్‌సిఆర్‌పి రిజల్ట్స్ అనేవి మనం టాప్‌లో తీసుకురావాలనమాట. ఈ ఎస్‌సిఆర్‌పి రిజల్ట్స్‌లో మనం ఈ కీవర్డ్‌కి దీన్ని ఇండెక్స్ చేసాం కాబట్టి మనకి ఇక్కడ వచ్చింది. దీన్ని ఇంకా వర్క్ చేస్తే మనం ఈ క్రాస్ చేసి ఫస్ట్ పొజిషన్‌కెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటది. అంటే మనం కంటిన్యూ‌గా దీని మీద వర్క్ చేయట్లేదు. కాబట్టి అది అలా మనకి హోల్డ్ అయ్యింది. ఇంకొక రేర్ సిట్యుయేషన్ ఏంటి అంటే, ఈ కీవర్డ్‌ని ఎవ్వరు యూజ్ చేయలేదనుకోండి, అప్పుడు కూడా మీరు టాప్‌లో ఉంటారు. కానీ అప్పుడు ఉండడం అనేది ఇట్స్ నె కామన్ అనమాట. అంటే వేరే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి క్యూలో మనమే ఉన్నాం కాబట్టి మనమే కనిపిస్తాం. బట్ ఒక 100 మందో, ఒక 1000 మందో ఉన్నప్పుడు అంతమందిని మనము బ్యాక్ చేసి మనం ఫార్వర్డ్ రావడం అనేది మన మేజర్ టాస్క్. ఆల్రెడీ మనం ఈ డిజిటల్ మార్కెటింగ్ గురించి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసాం. ట్రైనింగ్సే స్టార్ట్ చేసామనుకోండి. మనకన్నా ముందు నుంచి ఎప్పటినుంచో మార్కెట్‌లో ఉన్నోళ్ళున్నారు. వాళ్ళందరిని క్రాస్ చేసుకుంటూ మనం రావాలి. మనం దీనికోసం డిఫరెంట్ స్ట్రాటజీస్ బిల్డ్ చేసుకుంటాం. ఆహ్, వాళ్ళు ఎలాంటి కీవర్డ్స్ వాడుతున్నారు, మనం ఎలాంటి కీవర్డ్స్ వాడాలి. వాళ్ళు ఎలాంటి కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు, మనం ఎలాంటి కంటెంట్ ప్రొవైడ్ చేయాలి. వాళ్ళు సోషల్ మీడియాలో ఎలా పోస్ట్ చేస్తున్నారు, మనం ఎలా చేయాలి. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం నోటీస్ చేసుకోవాలి. ఇట్లా అన్నీ మనము వర్క్ చేసినప్పుడు మాత్రమే మనకి ప్రాపర్ రిజల్ట్ అనేది వస్తుంది. దీనికోసం ఫస్ట్ స్టెప్ అసలు వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఈ డిజిటల్ మార్కెటింగ్ అంటే చిన్నగా జస్ట్ నార్మల్ బట్ వేరే మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తాను దీని గురించి. జస్ట్ ఇదొచ్చేసి బ్రీఫ్‌గా, సింపుల్‌గా అర్థమవ్వడం కోసం. జస్ట్ డిజిటల్ మార్కెటింగ్ అనేది మనకొక ఆన్‌లైన్ ఛానల్. ఈ ఆన్‌లైన్ ఛానల్‌లో మనం ఏం చేస్తున్నామంటే, మన ప్రొడక్ట్స్‌ని కానీ, మన సర్వీసెస్‌ని గానీ ప్రమోట్ చేయడానికి యూజ్ చేసుకుంటాం. దీనివల్ల మనకి ఏమి యూజ్ ఉంటుంది అంటే, లైక్ మనకి మన బ్రాండ్ అవేర్‌నెస్ క్రియేట్ అవుతుంది పీపుల్స్‌లో. అలాగే సేల్స్ పెరుగుతాయి. మనకి బిజినెస్ ఇంప్రూవ్‌మెంట్ వస్తుంది. మన బిజినెస్‌కి ఆన్‌లైన్ రెప్యుటేషన్ వస్తుంది. ఇవన్నీ మనం ఫస్ట్ క్లాస్‌లో డిస్కస్ చేసాం. బట్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇందులో మొత్తం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఛానెల్స్ అన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. అందులో ఎస్‌సిఓ ఉంటుంది. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఉంటుంది. సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ ఉంటుంది. లైక్ సోషల్ మీడియా యాడ్స్ ఉంటాయి. ఈ వీడియో అదే గూగుల్ యాడ్స్ ఉంటాయి. అఫిలియేట్ మార్కెటింగ్ ఉంటుంది. ఇట్లా మొత్తం అన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి డిజిటల్ మార్కెటింగ్. ఇయన్నీ ఒక్కొక్క మాడ్యూల్స్. ఇందులో మనం ఎన్ని నేర్చుకోవాలి అంటే ఫస్ట్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ప్రాపర్‌గా వచ్చుండాలి. ప్రీవియస్ మనకి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ ఇవి 2 వస్తేనే కంపల్సరీగా జాబ్ ఇచ్చేసేవాళ్ళు. బట్ ఇప్పుడేంటంటే మనకి యాడ్స్ కూడా రావాలి. అవి ఫేస్‌బుక్ యాడ్స్ గానీ, ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్ కానీ ఇవి చేయగలిగితే చాలు. ఇవి 3 మాత్రం మ్యాండేటరీగా రావాలి. ఇవి 3 కంప్లీట్ ఫోకస్ పెట్టండి. అండ్ నెక్స్ట్ గూగుల్ యాడ్స్. ఈ గూగుల్ యాడ్స్ అనేది మనకి నాలెడ్జ్ ఉన్నా కూడా మనకి అంత హై డిమాండ్ అంటే కంపల్సరీ ఏం లేదు. కానీ ఇవి 3 మాత్రం కంపల్సరీ. టోటల్‌గా ఇవి 4 గనక ప్రాపర్‌గా నేర్చుకున్నారు అంటే జాబ్‌కి అప్లై చేసేసుకోవచ్చు ఈజీగా. మనం కూడా మిగతా అన్ని టాపిక్స్ అయిపోయే వరకు వెయిట్ చేయకుండా జస్ట్ ఈ 4 టాపిక్స్ కంప్లీట్ అవ్వగానే మీకు రెజ్యూమ్ క్రియేషన్ చూపిస్తాం. రెజ్యూమ్ కూడా క్రియేట్ చేసుకొని అప్పటినుంచి మీరు లైవ్ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవ్వడం అయితే స్టార్ట్ చేయండి. బట్ జాబ్ పర్పస్ కాదు. జస్ట్ ప్రాక్టీస్ పర్పస్. వాళ్ళు ఎలా అడుగుతున్నారో మనం ఇంకా ఎలా ప్రిపేర్ అవ్వాలి. మన కోర్స్ కంప్లీట్ అయ్యేసరికి మనం ఎంత ప్రాపర్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలి అనే దాని కోసం
బట్ ఈ లోపల ఏంటి అంటే ఎవ్రీడే టాపిక్ అయిపోయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ క్వెషన్స్ అనేవి నేను ప్రొవైడ్ చేస్తాను. ఆ టాపిక్ రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వెషన్స్ ప్రిపేర్ అయ్యి మీరు నెక్స్ట్ డే క్లాస్‌లో చెప్పాలి. రేపటి నుంచి మీకు మాక్ ఇంటర్వ్యూస్ స్టార్ట్ అవుతాయి. ఆ క్లాస్ స్టార్టింగ్‌లో ఆర్ ఎండింగ్‌లో మీరు ఆ క్వెషన్స్‌కి ఆన్సర్ చేయాల్సుంటది. ఇట్లా గనక ప్రాక్టికల్ ప్లస్ ఇంటర్వ్యూస్‌కి కనుక ప్రిపేర్ అయితే మీరు వితిన్ 45 డేస్‌లో మీకు సబ్జెక్ట్ ప్లస్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ 2 కంప్లీట్ అయిపోతాయి. తర్వాత మీరు ప్రాజెక్ట్ చేసుకునే టైంలో ఇంటర్వ్యూస్ లైక్ లైవ్ మీరు జాబ్ కోసం ట్రయల్ స్టార్ట్ చేస్తే మీకు ఆల్మోస్ట్ జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. ఎందుకంటే రెజ్యూమ్ పెట్టగానే ఇమ్మీడియేట్‌గా మనకి రావు కాబట్టి, ఒకవేళ ఏదన్నా వచ్చినా కూడా వాళ్ళ రిక్వైర్మెంట్స్, మన రిక్వైర్మెంట్స్ మ్యాచ్ అవ్వాలి కాబట్టి మనకు కొంచెం టైం పడతది. ఈ లోపల మన ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతది. ఇట్లా మీరు ప్లాన్ చేసుకోండి. లైక్ ఆల్మోస్ట్ మన ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయే లోపల జాబ్ మాక్సిమం వచ్చేలాగా ఇంటర్వ్యూస్‌కి అండ్ ప్రాక్టికల్స్‌కి రెడీగా ఉండండి ప్రిపేర్ అవ్వడానికి. ఇంకా నెక్స్ట్ ఇందులో వచ్చేసి మనం ఫస్ట్ టాపిక్ మనం వెబ్‌సైట్ మీద వర్క్ చేస్తున్నాం కాబట్టి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఎందుకు యూజ్ అవుతుందంటే వెబ్‌సైట్ ర్యాంక్‌ని హై చేయడానికి ఎక్కడ అంటే సెర్చ్ ఇంజిన్‌లో. సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్‌లో మన వెబ్‌సైట్ ర్యాంక్ టాప్‌లో తీసుకురావడానికి మనం ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ కంటెంట్ మార్కెటింగ్. ఈ కంటెంట్ మార్కెటింగ్ ఏంటంటే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్స్ ప్రొవైడ్ చేస్తాం. లైక్ వీడియోలో కంటెంట్ ప్రొవైడ్ చేస్తాం. ఇమేజ్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తాం. ఇన్ఫోగ్రాఫిక్స్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తాం. లైక్ బ్లాగ్స్ రాస్తాం, ఆర్టికల్స్ రాస్తాం, మీమ్స్ క్రియేట్ చేస్తాం. ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్‌ని క్రియేట్ చేసి మనం మార్కెట్ చేస్తాం. ఎందుకు అంటే ఆడియన్స్‌ని ఎంగేజ్ చేసుకోవడానికి. మనం ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నామంటే అది మన ఆడియన్స్‌కి తెలియాలి అంటే మనకి ఉన్న ఒకే ఒక దారి కంటెంట్ మార్కెటింగ్ అన్నమాట. ఈ కంటెంట్ మార్కెటింగ్ చేస్తూ వాళ్ళని మన ప్రొడక్ట్స్ దగ్గర ఎంగేజ్ చేయగలిగితే వాళ్ళు అది రీడ్ చేసుకొని ఆ కంటెంట్ చూసి వాళ్ళు ఆ ప్రొడక్ట్‌ని బై చేయడము, లేకపోతే సర్వీసెస్ తీసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. బట్ ఈ కంటెంట్ మార్కెటింగ్ అనేది సెపరేట్ టాపిక్ ఏం కాదు. జస్ట్ ఈ సెర్చ్ ఇంజిన్ మనం ఆప్టిమైజేషన్‌లోనే ఇంక్లూడ్ అయిపోయి వచ్చేస్తది కంటెంట్ మార్కెటింగ్ అనేది. బట్ ఇక్కడేంటంటే ఇంటర్వ్యూలో క్వెషన్స్ అడుగుతారు. కంటెంట్ మార్కెటింగ్ అంటే ఏంటి? అది ఎలా చేస్తారు? ఈ కంటెంట్ మార్కెటింగ్ లైక్ ఇట్లా ఆర్టికల్స్, బ్లాగ్స్, గెస్ట్ పోస్టింగ్స్, ఇమేజెస్, వీడియోస్ ఇవన్నిటిని కలిపి కంటెంట్ మార్కెటింగ్ అంటాం. ఇందులో వచ్చేసి ఎస్‌సీఓ అంటే ఏంటి అంటే మనకి ఆన్ పేజీ, ఆఫ్ పేజీ, టెక్నికల్ ఇవన్నీ కలిపొస్తాయన్నమాట. అందుకోసమని అది సెపరేట్, ఇది సెపరేట్ చేశారు. బట్ ఈ కంటెంట్ మార్కెటింగ్ అనేది మనం ఆల్మోస్ట్ కంప్లీట్‌గా ఎస్‌సీఓలోనే కవర్ చేసేస్తాం టాపిక్స్ అన్ని. నెక్స్ట్ సోషల్ మీడియా మార్కెటింగ్. ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌ని యూజ్ చేసుకొని మనం పీపుల్స్ తోటి ఇంటరాక్ట్ అవుతాం. లైక్ కామెంట్స్, షేర్స్, లైక్స్ ఇలా ప్రమోట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే సోషల్ మీడియాలో ఎక్కువ టైం అందరూ స్పెండ్ చేస్తూ ఉంటారు కాబట్టి, ఆ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌ని యూజ్ చేసుకొని మన ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్‌ని ప్రమోట్ చేస్తున్నాం అన్నమాట. ఈ సోషల్ మీడియాలో మనం ప్రమోట్ చేయడానికి డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. లైక్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్ఇన్, ట్విట్టర్ ఇంకా అదర్ కంట్రీస్‌లోకెళ్ళేసరికి టిక్‌టాక్ అని డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్‌ని యూజ్ చేసుకుంటాం. బట్ ఇక్కడ ఇంకొకటేంటంటే అన్ని ప్లాట్‌ఫార్మ్స్ అన్ని బిజినెస్‌కి సూటబుల్ కాదు. ఒక్కొక్క బిజినెస్‌కి ఒక్కొక్క ప్లాట్‌ఫార్మ్ అనేది మనకి బాగా సూటబుల్ అవుతుంది. ఇది ఎలా తెలుసుకోవాలి అంటే సోషల్ మీడియా కాన్సెప్ట్‌లో అక్కడ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏ బిజినెస్‌కి ఎలాంటి ప్లాట్‌ఫార్మ్ సెలెక్ట్ చేసుకుంటే మనకి బిజినెస్ ప్రాపర్‌గా అవుతుందని. అండ్ అలాగే ఈమెయిల్ మార్కెటింగ్. ఈ ఈమెయిల్ మార్కెటింగ్ అనేది మనకి గూగుల్ వాళ్ళు ఎప్పుడైతే మెయిల్స్ స్టార్ట్ చేశారో అప్పుడే ఈ ఈమెయిల్ మార్కెటింగ్ కూడా స్టార్ట్ చేశారు. ఇక్కడేంటంటే ఒకప్పుడు ఈ ఈమెయిల్ మార్కెటింగ్ అనేది మేజర్ సోర్స్ అనమాట. కస్టమర్స్ తోటి వన్ టు వన్ ఇంటరాక్ట్ అవ్వడానికి. ఆహ్,
1 మినిట్ అండి. జస్ట్ మినిట్. ఇక్కడ మనకి 1-1 ఇంటరాక్షన్‌కి ఈమెయిల్ మార్కెటింగ్ అనేది ఒకప్పుడు మనకు బాగా యూజ్ అయ్యేది. ఇక్కడేంటంటే మనకి ర 2 టైప్స్ ఆఫ్ ఈమెయిల్ మార్కెటింగ్స్ ఉంటాయి. ఒకటి కోల్డ్ ఈమెయిల్ మార్కెటింగ్ ఉంటుంది. ఇంకొకటి ఆటోమేషన్ ఉంటుంది. ఇప్పుడు కోల్డ్ ఈమెయిల్ మార్కెటింగ్ కన్నా కూడా ఆటోమేషన్‌కి ఎక్కువ హై ప్రయారిటీ ఉంది. ఈ ఈమెయిల్ మార్కెటింగ్, ఆటోమేషన్ మీద మంచి గ్రిప్ ఉన్న వాళ్ళకి సాలరీస్ కూడా బానే ఉంటాయి. బట్ ఇక్కడ ఈ ఆటోమేషన్ నేర్చుకోవాలంటే కంపల్సరీగా మనకి పెయిడ్ టూల్స్ ఉండాలి. బట్ ఈ ఆటోమేషన్ సెటప్ ఎలా చేయాలి అనేది మాత్రం ఫ్రీగా మనకి అవైలబుల్ ఉన్నవి. అవి చూపిస్తాను. బట్ అది రియల్ టైమ్‌లో ఎగ్జిక్యూట్ చేయాలి అంటే మాత్రం పెయిడ్ వెర్షన్ కంపల్సరీ కావాలి. బట్ ఈ కోల్డ్ ఈమెయిల్ మార్కెటింగ్ అనేది ఇది రియల్ టైమ్‌లో ఎలా చేయాలి? ఇది మనం కూడా చేయొచ్చు. మనకి కొన్ని ఫ్రీ ఉంటాయి. పర్ డే 300 మెయిల్స్ సెండ్ చేసుకోవచ్చని. అలాంటి టూల్స్‌ని తీసుకొని మనము ఈ కోల్డ్ ఈమెయిల్ మార్కెటింగ్ ఎలా చేయాలి అనేది చూపిస్తాం ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి పే పర్ క్లిక్ అడ్వర్టైజ్‌మెంట్. ఈ పే పర్ క్లిక్‌ని మనము గూగుల్ యాడ్స్ అని కూడా అంటాము. అండ్ అలాగే సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అని కూడా అంటాము. సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అన్నా, గూగుల్ యాడ్స్ అన్నా, పే పర్ క్లిక్ అన్నా ఒకటే. బట్ ఇన్ని నేమ్స్ ఎందుకున్నాయి, ఎలా ఉన్నాయి అనేది అక్కడ మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికైతే మీకు ఎవరైనా మీకు పీపీసీ వచ్చా అన్నా, లేకపోతే గూగుల్ యాడ్స్ వచ్చా అన్నా గూడా అన్నీ కూడా దానికి రిలేటెడ్. కాకపోతే దాంట్లో ఉండే పార్ట్స్‌ని బట్టి నేమ్స్ డివైడ్ అయ్యున్నాయి. అవి ఎలా ఉంటాయి, ఎట్లా అనేది గూగుల్ యాడ్స్‌కొచ్చినప్పుడు అక్కడ క్లియర్‌గా మొత్తము డిఫరెంట్ యాడ్స్‌కి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. అవి ఎలా వచ్చినాయి, ఏంటి అనేది అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. బట్ ప్రెజెంట్ అయితే ఇవి 3 గుర్తుపెట్టుకోండి. పీపీసీ అన్నా, గూగుల్ యాడ్స్ అన్నా, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అన్నా ఒకటే. ఒకవేళ మీక్కడ ఎక్కడన్నా జాబ్స్‌లో మీకు పీపీసీ స్కిల్ కావాలి అనుకుంటే అది వేరేదేం కాదు, గూగుల్ యాడ్స్. అండ్ లేకపోతే గూగుల్ యాడ్స్ అని ఇస్తే ఇట్స్ ఓకే. అలాగే సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అని ఇచ్చినా అది కూడా గూగుల్ యాడ్స్ కింద తీసుకోవాలి. అలాగే అఫిలియేట్ మార్కెటింగ్. ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది అక్కడక్కడ జాబ్స్ అయితే ఉంటాయి. చాలా రేర్‌గా ఉంటాయి జాబ్స్. బట్ ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఏంటంటే మనం మనీ ఎర్న్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. దీంట్లో ఏంటంటే మనం ఏమి మనీ పెట్టాల్సిన అవసరం లేదు. మనకొక సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ఏదో ఒకటి ఉండాలి. ఫాలోవర్స్ ఉన్నది. లైక్ ఇక్కడ ప్రొడక్ట్స్ కానీ, సర్వీసెస్ కానీ ఎవరైతే అఫిలియేట్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని దానిని మనం మన గ్రూప్స్‌లో ప్రమోట్ చేసుకుంటాం. ఎవరైతే బై చేస్తారో వా ప్రతిసారి బై చేసినప్పుడు మనకింత కమిషన్ అనేది వస్తుందనమాట. కమిషన్ కోసము మనం ఇట్లా అఫిలియేట్ మార్కెటింగ్ జేసుకోవచ్చు. బట్ మన ఇండియా కన్నా కూడా ఫారిన్ కంట్రీస్‌లో ఎక్కువగా అఫిలియేట్ మార్కెటింగ్ అనేది రన్ అవుతుంది. చాలామంది అఫిలియేట్ మార్కెటింగ్ యూజ్ చేసి మనీ ఎర్న్ జేసుకుంటారు. బట్ ఇది కూడా అఫిలియేట్ మార్కెటింగ్ అంత ఈజీగా వస్తుందని ఏముండదు. బట్ దీనికి కూడా మనకి టైం పడుతుంది. డిజిటల్ మార్కెటింగ్ స్టార్టింగ్‌లో ఎప్పుడూ కొంచెం స్లోనే ఉంటది. ఇనిషియల్‌గా అమౌంటు అయితే జనరేట్ అవ్వదు. బట్ మనం చేస్తూ వెళ్తే 1 ఆర్ 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యేసరికి అప్పుడు మనకి కంప్లీట్‌గా గ్రిప్ వస్తుంది. అప్పుడు మనం ఎర్న్ చేసుకోవడానికి బాగా స్కోప్ వస్తుంది. ఇనీషియల్‌గా మనకు ఇంత అమౌంట్ రావాలి, అంత అమౌంట్ రావాలి, హోప్స్ పెట్టుకొని నాకు రావట్లేదని డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం ఏమి ఉండదు. అంటే మాక్సిమం అందరూ ఎక్స్‌పెక్ట్ చేస్తారు కదా! కొంచెం హై అమౌంట్ రావాలి అట్లా అని. బట్ డిజిటల్ మార్కెటింగ్‌లో స్టార్టింగ్‌లో మాత్రం జాబ్స్ అయినా, బిజినెస్‌లో అయినా ఏదైనా గూడా కొంచెం స్లోగానే ఉంటుంది ఎర్నింగ్స్ అనేవి. జాబ్స్‌కి గూడా స్టార్టింగ్‌లో తక్కువుంటుంది. బట్ కొంచెం మనకి ఎక్స్‌పీరియన్స్ ఒచ్చి మనం ప్రాపర్‌గా హ్యాండిల్ చేయగలిగితే ఆటోమేటిక్‌గా సాలరీస్ అనేవి హైకొచ్చేస్తాయన్నమాట. లైక్ కంపెనీస్ హైర్ జేసుకోవడం గానీ, పెద్ద కంపెనీస్‌లో ఆఫర్స్ రావడం గానీ, కొంచెం వాళ్ళే ఎక్కువగా సాలరీ హైక్ ఇవ్వడం గానీ, ఇట్లాంటివి గూడా మంచిగా ఒస్తాయి. నెక్స్ట్ వాట్ ఈస్ ఎస్‌సిఓ? ఈ ఎస్‌సిఓలో ఏ మనం ఏమేమి యూజ్ చేస్తాం? ఎలా యూజ్ చేస్తాం? అసలు ఎస్‌ఈఓ దేనికి యూజ్ చేస్తాం అనేది ఇది ఇక్కడ జస్ట్ మీకు ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ లాగా ఉంది. లైక్ ఇక్కడొచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ అనేది మనం వెబ్‌సైట్‌ని ఆల్రెడీ డిస్కస్ చేసాం. వెబ్‌సైట్‌ని సెర్చ్ ఇంజిన్‌లో హైయర్ ర్యాంక్‌కి తీసుకురావడానికి యూజ్ చేసే ఒక టెక్నిక్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ టెక్నిక్. ఆ రిజల్ట్ పేజ్‌ని మనం ఎస్‌సిఆర్‌పి రిజల్ట్ పేజ్ అంటాము. యాహ్! ఇక్కడొచ్చేసి మనకి
ఏమేం కావాలి ఎస్‌సీఓలు చేయడానికి? ఇందులో ఏమేం పాయింట్స్ మనం ఇంక్లూడ్ చేస్తాము అంటే లైక్ కంటెంట్, కంటెంట్, కీవర్డ్స్, వెబ్‌సైట్ స్ట్రక్చర్, పెర్ఫార్మెన్స్, ఇవన్నీ మనకి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్‌లో మనం ఎక్కువగా యూజ్ చేసే వర్డ్స్. ఈ మనం ఎట్లా ఇంప్రూవ్ చేయాలి? కంటెంట్ ఎలా రాయాలి? ఈ కీవర్డ్స్‌ని ఎలా యూజ్ చేయాలి? ఇవన్నీ కూడా ఈ ఎస్‌సీఓలో మనం యూజ్ చేస్తాం. దీన్ని మనము ఆర్గానిక్ ఎస్‌సీఓ అని కూడా అంటాము. అలాగే ఆర్గానిక్ ట్రాఫిక్ అంటాము. ఆహ్, ఇట్లా మనం యూజ్ చేస్తాం. పెయిడ్ వర్షన్ అంటే యాడ్స్ ఒస్తది. గూగుల్ యాడ్స్ ఒస్తది. సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటే గూగుల్ యాడ్స్ ఒస్తది. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఆర్గానిక్ వస్తదనమాట. ఈ మనము ఆర్గానిక్ ట్రాఫిక్ బిల్డ్ చేయడం గాని, ఆర్గానిక్ లీడ్స్ జనరేట్ చేయడం గాని మనం యూజ్ చేసేది ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. లైక్ ఇంటర్వ్యూస్‌లో కూడా మీకు అడుగుతారు. మీరు ఆర్గానిక్‌గా లీడ్ జనరేట్ చేస్తారా? లేకపోతే పెయిడ్ లీడ్స్ జనరేట్ చేస్తారా అని. ఇలా అంటే పర్సన్‌కొచ్చేసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టర్మినాలజీని కూడా యూజ్ చేస్తుంటారు. ఇక్కడొచ్చేసి మెయిన్ ట్రాఫిక్ ఏంటి మెయిన్ గోల్ ఏంటి అంటే మనకి వెబ్‌సైట్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజ్ చేయడానికి మన వెబ్‌సైట్‌కి ఎక్కువ ట్రాఫిక్ తీసుకురావడం అనేది మెయిన్ గోల్. మనం ట్రాఫిక్ ఎక్కువగా తీసుకొచ్చాము అంటే ఆటోమేటిక్‌గా మన వెబ్‌సైట్ ర్యాంకింగ్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. ర్యాంకింగ్ ఇంప్రూవ్ అయిందంటే మనకి హ్మ్. లీడ్స్ అనేవి వస్తాయి. లీడ్స్ వచ్చినాయంటే కన్వర్షన్స్ జరుగుతుంది. కన్వర్షన్స్ జరుగుతున్నాయి అంటే మనకి బిజినెస్ అనేది జనరేట్ అవుతుంది. ఎక్కువ మందికి విజిట్ చేయడం వల్ల మన బ్రాండ్ అవేర్‌నెస్ పెరుగుతుంది. ఇలా అన్నీ కూడా ఒకదానికొకటి ఇంటర్‌లింక్ అనమాట. వ దీనికోసం మనం కొంచెం టైం అయితే స్పెండ్ చేయాలి. అంత ఫాస్ట్‌గా అయితే అవ్వదు. కొంచెం పేషెన్స్ అనేది ఉండాలి ఎస్‌సీఓ వర్క్ చేయాలి అంటే. ఎందుకంటే చాలా సైట్స్ సెర్చ్ చేసుకోవాలి. ఇక్కడికొచ్చి కొత్త కొత్త సైట్స్ అని రీసెర్చ్ చేసుకోవాలి. అలాగే కొత్తగా కంటెంట్‌గా క్రియేట్ చేసుకోవాలి. కొత్త కీవర్డ్స్ రీసెర్చ్ చేయాలి. ఇట్లా మనం చాలా టైం అనేది ఎస్‌సీఓలో స్పెండ్ చేస్తాం. మన క్లాసెస్ కూడా చాలా టైం తీసుకుంటాయి కంప్లీట్ చేసుకోవడానికి. అలాగే వర్క్ చేయడానికి కూడా ఎస్‌సీఓ వర్క్ చాలా టైం తీసుకుంటుంది. అన్ని టాపిక్స్ మనం కంప్లీట్ చేసుకోవడానికి. మనకి ఎస్‌సీఓ ఎందుకు? అంటే ఈ క్వెషన్స్ మీకు ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు. వాట్ ఈస్ ఎస్‌సీఓ అంటే మీరు ఈ డెఫినిషన్‌నే చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వై ఎస్‌సీఓ అంటే మన వెబ్‌సైట్ విజిబిలిటీ పెరగడానికి, అలాగే మన బిజినెస్ గురించి ట్రస్ట్ క్రియేట్ చేయడానికి, లైక్ ఆన్‌లైన్‌లో ట్రస్ట్ క్రియేట్ చేసుకోవడానికి వీటన్నిటికి మనము ఈ ఎస్‌సీఓని యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ మనకి కొన్ని రూల్స్ కూడా ఉంటాయన్నమాట. ఈ సెర్చ్ ఇంజిన్‌లో ఎలా రావాలి? ఎట్లా చేయాలి? అనేసి వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాస్ట్ ఎఫెక్టివ్ అనమాట. కాస్ట్ ఎఫెక్టివ్ అంటే మనకి లో కాస్ట్‌లో మనకి ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్‌లో మనకి ఫాస్ట్‌గానే లీడ్స్ వచ్చాయి. బట్ ఇప్పుడైతే లీడ్స్ రావు. బట్ ట్రాఫిక్ అయితే జనరేట్ చేసుకోవచ్చు మనము. ఈ ట్రాఫిక్ జనరేట్ చేసుకోవడం మనము ఫ్రీగా జనరేట్ చేసుకోవచ్చు. అంటే లైక్ వర్క్ చేయడం ద్వారా జనరేట్ చేసుకోవచ్చు. మనము అమౌంట్ అనేది ఏం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. అందుకోసం అనేసి కాస్ట్ ఎఫెక్టివ్ అంటారు. అలాగే ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ టార్గెట్ ఆడియన్స్‌ని రీచ్ అవ్వడానికి యూజ్ చేసుకుంటాము. బై యూజింగ్ కీవర్డ్స్. ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ గురించి సెర్చ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే మన వెబ్‌సైట్ కనపడుతుంది. వేరే వాళ్ళకి కనపడదు. అంటే డైరెక్ట్‌గా ఎవరైతే టార్గెట్ ఆడియన్స్ ఉన్నారో, డిజిటల్ మార్కెటింగ్ గురించి తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళకే మన వెబ్‌సైట్ కనపడాలి అంటే డైరెక్ట్‌గా మనం టార్గెట్ ఆడియన్స్‌ని టా టా రీచ్ అవుతున్నామనమాట. అట్లా టార్గెట్ ఆడియన్స్‌కి రీచ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అలాగే లాంగ్ టర్మ్ రిజల్ట్. మనకి ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేయడం వల్ల మనకి లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఒస్తాయి. మనం ర్యాంక్ మెయింటైన్ చేస్తూ ఇట్లా మన వెబ్‌సైట్‌ని ప్రాపర్‌గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే మనకి లాంగ్ ట ఎక్కువ రోజులు మనకి ఆర్గానిక్ లీడ్స్ అనేవి లేదా ఆర్గానిక్ ట్రాఫిక్ మనకి అలాగే బ్రాండ్ అవేర్‌నెస్ అనేది క్రియేట్ అవుతుంది. మనకి యాడ్స్ అనుకోండి. మనం అమౌంట్ ఎన్ని రోజులు పెడతామో అంతవరకే మనకి యాడ్ కనిపిస్తుంది. మన వెబ్‌సైట్ కనిపిస్తుంది. ఎప్పుడైతే మన అకౌంట్‌లో అమౌంట్ అయిపోతుందో నెక్స్ట్ మినిట్
మన వెబ్‌సైట్ అనేది కనిపించడం మానేస్తుంది. బట్ ఆర్గానిక్ రిజల్ట్స్‌లో అలా కాదనమాట. ఇప్పుడు ఒక 1 ఇయర్ అంతా వర్క్ చేసాము. తర్వాత ఏం చేస్తున్నామంటే ఒక 6 మంత్స్ అట్లా మనం వర్క్ చేయట్లేదు. వర్క్ చేయకపోయినా కూడా మన వెబ్‌సైట్ అక్కడే ఉంటది. బట్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ అంటే మనకంట నెక్స్ట్ పొజిషన్‌లో ఉన్నవాళ్ళు మనకంటే ఎక్కువ వర్క్ చేస్తూ ఉన్నారనుకోండి. అప్పుడు మన వెబ్‌సైట్ అనేది స్లోగా డౌన్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతది. అట్లా కొంచెం లాంగ్ టర్మ్ వరకు కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనం ఈ టైంలో గనక మళ్ళీ మనం వర్క్ స్టార్ట్ చేసుకున్నామనుకోండి, మళ్ళీ మన వెబ్‌సైట్ అనేది టాప్‌కెళ్తది. బట్ ఫస్ట్ టైమ్ వచ్చినంత ఫాస్ట్‌గా మధ్యలో గ్యాప్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తే రావడానికి టైం పడుతుంది. అంత ఫాస్ట్‌గా అయితే రిజల్ట్ రాదు. అప్పుడు ఇంకొంచెం ఎక్కువ కష్టపడాల్సి ఫైనల్‌గా మనం ఈ ఎస్‌ఈఓని ఎందుకు యూజ్ చేసుకుంటామంటే, మన బిజినెస్‌ని గ్రో చేసుకోవడానికి సెర్చ్ ఇంజిన్‌లో. ఇది మన మెయిన్ ఈ 6 పాయింట్స్ మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి ఉంటది. వై ఎస్‌ఈఓ ఈస్ రిక్వైర్డ్ ఫర్ అవర్ వెబ్‌సైట్ ఆర్ అవర్ బిజినెస్ అని క్వెషన్ మీకు రైజ్ అయితది. ఇంకా ఈ ఎస్‌ఈఓని మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నామంటే డిఫరెంట్ ప్లేసెస్‌లో యూజ్ చేస్తాము. లైక్ వెబ్‌సైట్‌ని ఆప్టిమైజ్ చేయడానికి యూజ్ చేస్తున్నాము. అలాగా ఈ వెబ్‌సైట్‌ని ఆప్టిమైజ్ యూజ్ చేయడానికి ఏమేమి యూజ్ చేస్తాము అంటే ఫస్ట్ వెబ్‌సైట్ స్ట్రక్చర్, కీవర్డ్స్, మెటా ట్యాగ్స్ ఇవన్నీ యూజ్ చేసి వెబ్‌సైట్ ఆప్టిమైజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ మార్కెటింగ్. ఈ కంటెంట్ మార్కెటింగ్ అంటే మనకొచ్చేసి ఇక్కడ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం గదా! కంటెంట్ మార్కెటింగ్ అంటే బ్లాగ్స్, ఆర్టికల్స్, ల్యాండింగ్ పేజెస్, టార్గెట్ రిలవెంట్ సెర్చ్ క్వెరీస్ వీటన్నిటిని కూడా మనం కంటెంట్ మార్కెటింగ్ అంటాం. వీటన్నిటిలో కూడా ఆప్టిమైజ్ చేస్తాం. ఎలా అంటే కీవర్డ్స్‌ని యూజ్ చేసి ఆప్టిమైజ్ చేస్తాం. అది కంటెంట్ రాసేటప్పుడు మనకి అర్థమవుతుంది. ఎక్కడెక్కడ కీవర్డ్స్ పెట్టాలి, ఎలా కీవర్డ్స్ పెట్టాలి, ఎన్ని కీవర్డ్స్ పెట్టాలి, ఎలాంటి కీవర్డ్స్ పెట్టాలి అనేది అక్కడ కంటెంట్ ఆప్టిమైజ్ చేయడానికి యూజ్ చేస్తాం. అలాగే కామర్స్ ప్రొడక్ట్స్ పేజ్ అంటే కామర్స్ వెబ్‌సైట్స్ లైక్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇవన్నీ కామర్స్ సైట్స్ కదా! లైక్ మీషో గాని ఇట్లా ఇవన్నీ కామర్స్ ప్లాట్‌ఫార్మ్స్‌లో ప్రొడక్ట్‌ని ఆప్టిమైజ్ చేయడానికి కూడా ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ యూజ్ చేస్తాము. అలాగే లోకల్ రిజల్ట్. ఇప్పుడు మనకి ఆహ్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్‌లో అలాగే లోకల్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు. లైక్ లోకల్ ఆప్టిమైజేషన్. ఇదొచ్చేసి మనకి ఇక్కడ తెలుస్తుంది గదా! ఇది స్లో ఉన్నట్టు. కనిపిస్తుందా అండి స్క్రీను? హలో! కనిపిస్తుందండి. ఇట్లా మనం మనం డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అని టైప్ చేసినప్పుడు మనకిక్కడ రిజల్ట్స్ ఒస్తాయి. దీనిని లోకల్ రిజల్ట్స్ అంటాం. దీన్ని కూడా లోకల్ ఆప్టిమైజేషన్ అంటాం. జియో ఆప్టిమైజేషన్ అంటాం. దీనికి కూడా మనకి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ అనేది వాడతాం. అలాగే సోషల్ మీడియా. సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అంటే కీవర్డ్స్ యూజ్ చేయటం, బయోడేటా యాడ్ చేయటం, ఫోటోస్ అండ్ పోస్ట్‌లు, డిస్క్రిప్షన్, సర్వీస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ప్రైజెస్ ఇవన్నీ కూడా సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అని యూజ్ చేస్తున్నాం. ఇన్ని ప్లేసెస్‌లో మనం ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ అనేది యూజ్ చేస్తాం. తర్వాత ఇక్కడొచ్చేసి మనకి ఈ ఎస్‌సిఓ అనేది సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. దీంట్లో మనకి మేజర్‌గా 4 పార్ట్స్ ఉంటాయన్నమాట. ఇంకా రిమైనింగ్ చాలా ఉంటాయి. బట్ మేజర్‌గా ఉండేది ల్ ఆన్ పేజ్ ఎస్‌సిఓ అంటే మనము వెబ్‌సైట్ లోపల వర్క్ చేస్తాం. ఆఫ్ పేజ్ ఎస్‌సిఓ వెబ్‌సైట్ బయట వర్క్ చేస్తాము. అండ్ టెక్నికల్ ఎస్‌సిఓ అంటే వెబ్‌సైట్‌లో ఉన్న టెక్నికల్ ఇష్యూస్‌ని ఫైండ్ ఔట్ చేసి వాటిని రిజాల్వ్ చేయడానికి యూజ్ చేస్తాం. అలాగే లోకల్ ఎస్‌సిఓ.
ఈ లోకల్ ఎస్ఈఓ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు మనకి ఇంత ఇంపార్టెన్స్ అనేది లేదు. కానీ ఇప్పుడు ప్రెజెంట్ ప్రతి కంపెనీ వాళ్ళు మాక్సిమం ఈ లోకల్ ఆప్టిమైజేషన్‌కి కూడా హై ప్రయారిటీ ఇస్తున్నారు. కొన్ని జాబ్స్ అయితే కంప్లీట్‌గా ఈ లోకల్ ఎస్ఈఓ మీద కూడా వస్తున్నాయి. ఈ లోకల్‌గా మనం ఎలా వర్క్ చేయాలి? దాన్ని ఇంప్రూవ్ చేయడానికి మనం ఏమేం చేయొచ్చు అనేది కూడా మనం చూద్దాం. నెక్స్ట్ ఈ ఎస్ఈఓ అనేది మనకి మేజర్‌గా 3 టైప్స్ ఉంది. ఈ 3 టైప్స్‌లో మనకి వైట్ హాట్ ఎస్ఈఓ, బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ అండ్ గ్రే హ్యాట్ ఎస్ఈఓ అని మనం దాన్ని డివైడ్ చేశారు. ఫస్ట్ వైట్ హ్యాట్ ఎస్ఈఓ అంటే ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసింది. ఇక ముందు మనం వర్క్ చేయబోయేది మొత్తము వైట్ హ్యాట్ ఎస్ఈఓ. ఈ వైట్ హ్యాట్ ఎస్ఈఓ అంటే గూగుల్ వాళ్ళు ఏదైతే రికమెండ్ చేశారో, వాళ్ళు ఏదైతే రూల్స్ మనకి ఇచ్చారో, ఆ రూల్స్‌ని ఫాలో అవుతూ వర్క్ చేసేదాన్ని మనం వైట్ హ్యాట్ ఎస్ఈఓ అంటాము. దీనివల్ల మనకి బిజినెస్ అనేది లాంగ్ టర్మ్ రిజల్ట్ ఇస్తుంది. మన వెబ్‌సైట్‌కి గానీ ఎలాంటి హార్మ్ గానీ, ఎలాంటి ఎఫెక్ట్స్ కానీ ఉండవు. మనం గ్రో అవ్వడానికి మనకి ఉన్న బెస్ట్ వే అనేది వైట్ హ్యాట్ ఎస్ఈఓ. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ. ఈ బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ అనేది కంప్లీట్‌లీ ఆపోజిట్ ఆఫ్ వైట్ హ్యాట్ ఎస్ఈఓ. ఈ బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓలో ఫాలో అయ్యే రూల్స్ అన్నీ కూడా గూగుల్ వాళ్ళు అప్రూవల్ చెయ్యరు. వాళ్ళు చేయకుండా ఉన్నవి అక్కడ వాళ్ళు ఏదైతే రూల్స్ పాస్ చేశారో, ఆ రూల్స్‌కి ఎగనెస్ట్‌గా మనం చేసేది. అంటే లైక్ వైట్ హ్యాట్ ఎస్ఈఓలో ఉన్న లూప్ హోల్స్‌ని యూజ్ చేసుకొని ఈ బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ అనేది ఒకటి చేశారు. ఈ బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ మీద కూడా అక్కడక్కడ జాబ్స్ పడుతూ ఉంటాయి. ఎప్పుడన్నా ఒకటి మనకి కనిపిస్తుంది. బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ మేనేజర్ అని, ఎగ్జిక్యూటివ్ అని వస్తుంటాయి. బట్ ఇదేంటంటే కంప్లీట్‌గా ఇల్లీగల్. మా ఈ బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ టెక్నిక్స్ కనుక మనం యూజ్ చేస్తున్నాము అని గూగుల్ అల్గారిథం ఫైండ్ ఔట్ చేస్తే మన వెబ్‌సైట్‌ని పెనలైజ్ చేస్తది. కాబట్టి ఈ బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ రూల్స్ అనేవి మనం ఫాలో అవ్వము. కానీ ఫస్ట్ అసలు బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓలో రూల్స్ ఏమున్నాయో తెలిస్తే కదా వైట్ హ్యాట్ ఎస్ఈఓలో రూల్స్ ఇవి మిక్స్ కాకుండా మనం చూసేది. కాబట్టి అవి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి జస్ట్ అన్ఎథికల్ అండ్ గూగుల్ అన్‌అప్రూవ్డ్ ప్రాసెస్‌ని బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ అంటారు. దీనివల్ల మనకి ఏంటి యూజ్? ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఇన్‌స్టంట్‌గా, ఫాస్ట్‌గా రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఎవరైనా ఫ్రాడ్స్ చేసేవాళ్ళు ఇట్లాంటి వాళ్ళేంటంటే వాళ్ళని అప్పటికప్పుడు ప్రమోట్ చేసుకుంటారు. తర్వాత ఆ వెబ్‌సైట్ ఉన్నా లేకపోయినా వాళ్ళకి పెద్ద ప్రాబ్లమ్ ఉండదనమాట. వీళ్ళు ఈ బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ టెక్నిక్స్ అన్నీ యూజ్ చేసేసి వాళ్ళ బిజినెస్‌ని వాళ్ళు కంప్లీట్ చేసుకొని వాళ్ళు ఇంకా వెళ్ళిపోతారనమాట. దానికోసం అనేసి ఫాస్ట్ రిజల్ట్ కోసం ఈ బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓని యూజ్ చేస్తారు. అలాగే గ్రే హ్యాట్ ఎస్ఈఓ. బట్ ఇది వైట్ హ్యాట్ ఎస్ఈఓకి, బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓకి మిడిల్‌లో ఉంటది. ఇందులో మనకి కొన్ని వైట్ హ్యాట్ ఎస్ఈఓ రూల్స్ అండ్ అలాగే బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ రూల్స్ అనేవి కూడా మిక్స్ అయ్యి ఉంటాయి. బట్ ఇది కూడా గూగుల్ వాళ్ళు అన్ఎథికల్ ప్రాసెస్ అని డిసైడ్ చేశారు. ఇది కూడా మనం యూజ్ చేసిన మన వెబ్‌సైట్‌కి ప్రాబ్లమ్ అయితే క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇవి 2 మనం యూజ్ చేయము. బట్ ఇది ఏంటి అనేది తెలియాలి. ఇక్కడ ఇంకొకటేంటంటే యాస్ ఎ బిజినెస్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీటి మీద కంప్లీట్‌గా ఐడియా ఉండాలి. ఇన్ కేస్ ఇక్కడ ఏమవుతదంటే ఒక బిజినెస్ ఓనర్ ఉన్నారనుకోండి. ఆళ్ళ బిజినెస్‌ని ఎంప్లాయీస్ మీద ప్రెషర్ పెడుతూ ఉంటారు. ఏమంటే మాకు రిజల్ట్ కావాలి, మాకు లీడ్స్ రావట్లేదు, మా వెబ్‌సైట్ టాప్‌లో రాలేదు, 3 మంత్స్ చేసాము, 6 మంత్స్ చేసాము, ఇంకా రాలేదు అంట. వాళ్ళు ఎక్కువ ప్రెషర్ పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది ఎంప్లాయీస్ ఈ బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ టెక్నిక్స్ కానీ, గ్రే హ్యాట్ ఎస్ఈఓ టెక్నిక్స్ కానీ యాడ్ చేసేస్తారు. వాళ్ళకి ఫాస్ట్‌గా రిజల్ట్ వస్తది. తర్వాత మళ్ళీ దాన్ని మేనేజ్ చేస్తారు. చాలా దాని గురించి అది పెద్ద ప్రాసెస్ అదంతా చేస్తూ ఉంటారు. అట్లా చేసి రిజల్ట్స్ చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు పెట్టే ప్రెషర్ కూడా అలా ఉంటది. అంటే నేను కూడా లైవ్‌లో చూసాను. ఇలా అంత ప్రెషర్ పెట్టే ఎంప్లాయీస్‌ని, మళ్ళీ ఇలా ఈ టెక్నిక్స్ యూజ్ చేసి వర్క్ చేసే ఎంప్లాయీస్‌ని కూడా నేను చూసాను. అట్లా చేసిన తర్వాత కూడా మళ్ళీ దాని తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ. బట్ అట్లాంటప్పుడు కూడా యూజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, మన ఎంప్లాయీస్ అసలు ఏం వర్క్ చేస్తున్నారు? ఎలా వర్క్ చేస్తున్నారు? ఆళ్ళు చేస్తుంది కరెక్టా? కాదా? అని తెలుసుకోవడానికి కూడా బిజినెస్ ఓనర్‌కి వీటి మీద కూడా మంచి
ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలి. లైక్ దాని గురించి ఒక ఐడియా అనేది కూడా ఉండాలి. అంటే ఏది చేస్తే బ్లాక్ హ్యాట్‌కెళ్తుంది, ఏది చేస్తే గ్రే హ్యాట్‌లో ఉంటుంది, ఏది చేస్తే వైట్ హ్యాట్‌లో ఉంటుందనేది కూడా కంపల్సరీగా తెలియాలి. ఈ నెక్స్ట్ ఇక్కడ మీకు ఇక్కడ వైట్ హ్యాట్ ఎస్ఈఓ అంటే ఇటొచ్చేసి ఇక్కడ రాసింది గదా! ఎథికల్ అప్రోచ్ టు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. జస్ట్ ఇక్కడొచ్చేసి జస్ట్ డెఫినేషన్స్ ఉన్నాయి. ఈ ఈ క్వెషన్స్ కూడా మిమ్మల్ని ఫ్రెషర్స్‌నైతే అడిగే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ అంటే, వైట్ హ్యాట్ ఎస్ఈఓ, గ్రే హ్యాట్ ఎస్ఈఓ డిఫరెన్సెస్ ఏంటి? అది ఎందుకు యూజ్ చేస్తారు? ఇవన్నీ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ మనకి ఇంకా మీకు చాలా ఉంది మెటీరియల్. నేను నెక్స్ట్ క్లాస్‌లో దీని గురించి కూడా ఈ రెండిటి గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఇక్కడ చూద్దాం. లైక్ ఇప్పటిదాకా మనము వైట్ హ్యాట్ ఎస్‌ఈఓలో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ గురించి మనం అంతా చూసాము. ఈ బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓలో ఏమేమి ఉంటుందంటే కీవర్డ్ స్టఫింగ్, క్లాకింగ్, లింక్ ఫార్మాటింగ్ ఇవన్నీ కూడా మనకి గూగుల్ గైడ్‌లైన్స్‌ని వయోలేట్ చేసినట్లే. కీవర్డ్ స్టఫింగ్ అంటే ఏంటంటే మనకి ఒక ఆర్టికల్‌లో మనకి ఒక 10 కీవర్డ్స్ యాడ్ చేయాలనే రూల్ ఉంటే ఒక 20 కీవర్డ్స్ యాడ్ చేసామనుకోండి. అది కీవర్డ్ స్టఫింగ్ అంటాం. లైక్ క్లాకింగ్ అంటే లైక్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. అవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇవన్నీ ఏంటంటే లూప్ హోల్స్ అనమాట. గూగుల్ వాళ్ళు ఈ ఆర్టికల్‌కు ఒక 1000 వర్డ్స్ ఆర్టికల్ అంటే ఒక 10-20 కీవర్డ్స్ యాడ్ చేయండి అంటే మనం 30 కీవర్డ్స్ యాడ్ చేయడం. అలాగే ఈ కంటెంట్ వచ్చేసి యూజర్‌కి ఒక రకమైన కంటెంట్ ప్రమోట్ చేస్తాం. అలాగే సెర్చ్ ఇంజిన్‌కి ఇంకొక టైప్ ఆఫ్ కంటెంట్ అనేది చూపిస్తాం. ఎలా అంటే నిన్న మనము యాడ్ చేసాం కదా! ర్యాంక్ మాత్ ప్లగిన్. ప్లగిన్‌లో మనము టైటిల్, డిస్క్రిప్షన్ యాడ్ చేసాం. బట్ మనం ఏమి యాడ్ చేసాము మన వెబ్‌సైట్‌లో కంటెంట్ ఏతుందో దానికి రిలేటెడ్ టైటిల్, మెటా డిస్క్రిప్షన్ యాడ్ చేసాం. కానీ ఇక్కడ బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓలో ఏం చేస్తారంటే యూజర్‌కి కనిపించే కంటెంట్ వేరే ఉంటది. అండ్ ఎండ్ యూజర్‌కి కనిపించే లైక్ సెర్చ్ ఇంజిన్‌కి కనిపించే కంటెంట్ వేరే ఉంటది. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్‌ని ఫాలో అవుతూ ఉంటారు. అలాగే లింక్స్ బై చేయడము, స్పామ్ సైట్స్ నుంచి లింక్స్ తీసుకోవడము, ఇవన్నీ కూడా మనకి ఈ బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓలో వస్తాయి. అవన్నీ కూడా చేయకూడదు. అండ్ కొంతమంది మామూలుగా తెలియని వాళ్ళు అంటే డిజిటల్ మార్కెటింగ్ మీద ఐడియా లేని బిజినెస్ ఓనర్స్ అడుగుతారు. మనకు బ్యాక్ లింక్స్ కావాలి కదా! మన వెబ్‌సైట్‌కి అంటే, వాళ్ళు మనం బై చేద్దాం అంటారు. కానీ ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని లింక్స్ బై చేద్దాము అని క్వెషన్ చేస్తే కంపల్సరీగా నో అనే చెప్పండి. బై చేయడం అనేది అది అన్‌ఎథికల్. ఇన్ కేస్ బై చేసిన లింక్స్ మన వెబ్‌సైట్‌లో ఉన్నా కూడా మన వెబ్‌సైట్ ర్యాంకింగ్ అనేది డౌన్ అవుతది కాబట్టి అది అసలు యాక్సెప్ట్ చేయొద్దు. అంటే తెలియక వాళ్ళు అంటే టైం వేస్ట్ అవుతుంది. ఎక్కువ బ్యాక్ లింక్స్ వచ్చేస్తే మనకి మన వెబ్‌సైట్ ర్యాంక్ ఫాస్ట్‌గా వస్తుంది కదా! అన్న ఐడియా తోటి అడుగుతారు. బట్ మన వరకు మనం స్ట్రిక్ట్‌గా నో చెప్పేసేయాలనమాట. లేదనుకోండి తర్వాత వెబ్‌సైట్‌లో ఏ ప్రాబ్లమ్ వచ్చినా దానికే మనల్నే బ్లేమ్ చేస్తారు. అంటే మీరు చేయడం వల్ల ఇది ఇలా అయింది అనేసి. కాబట్టి హ్మ్. నెక్స్ట్ గ్రే హ్యాట్ ఎస్‌ఈఓలో గూడా మెథడ్స్ అన్నీ గూగుల్ వెబ్ మాస్టర్ గైడ్‌లైన్స్ లైక్ వెబ్ మాస్టర్ అంటే ఏం లేదండి. ఇప్పుడు దానికి నేమ్ మార్చారు. గూగుల్ సెర్చ్ కన్సోల్‌గా నేమ్ మార్చారు. ఈ గూగుల్ గైడ్‌లైన్స్ ప్రొవైడ్ చేసే టూల్ సెర్చ్ కన్సోల్ ఇప్పుడు. అంతకుముందు వెబ్ మాస్టర్ అని ఉండేది. ఈ వెబ్ మాస్టర్ గైడ్‌లైన్స్‌ని యూజ్ చేసుకొని మనం ఎస్‌ఈఓ అనేది వైట్ హ్యాట్ ఎస్‌ఈఓ అనేది చేస్తాం. ఆహ్, మే ఇక్కడ మనకి ఏమేమొస్తాయి వైట్ హ్యాట్ ఎస్‌ఈఓలో అంటే ఆన్ పేజీ, ఆఫ్ పేజీ, లోకల్ ఎస్‌ఈఓ, యాప్ స్టోర్ ఆప్టిమైజేషన్, యూట్యూబ్ ఆప్టిమైజేషన్ ఇవన్నీ వస్తాయి. ఇందులో వచ్చేసి క్లాకింగ్, డోర్‌వే పేజెస్, హిడెన్ టెక్స్ట్, లింక్ ఫార్మాటింగ్ ఇవన్నీ దీంట్లో వస్తాయి. ఇక్కడొచ్చేసి కొన్ని నెగెటివ్ ఎస్‌ఈఓస్ స్పామ్ స్పిన్నింగ్ కంటెంట్, పెయిడ్ లింక్స్ ఇవన్నీ కూడా ఈ గ్రే హ్యాట్‌లో వస్తాయి. బట్ ఇది మొత్తం ఒక థియరీ ఉంది. మొత్తం రేపటి క్లాస్‌లో నేను అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి మనం ఈ వైట్ హ్యాట్ గురించి రిమైనింగ్ కొంచెం టాపిక్స్ అనేది చూద్దాము. ఇక్కడ మనకి ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్
ఎందుకు అనేది మనం ఇప్పుడు దాకా చూసాము. అసలు మనకు సెర్చ్ ఇంజిన్ ఎందుకు, ఆప్టిమైజేషన్ ఎందుకు కావాలి ఏంటి అనేది. బట్ దీని హిస్టరీ అయితే ఒక్కసారి చూద్దాం. ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది మనకి 1990స్‌లో వచ్చింది. 90స్‌లో అంటే అంతకుముందు ఏంటంటే ఎక్కువగా ఈ కీవర్డ్ స్టఫింగ్ అనేది ఇవన్నీ కూడా మనకి బాగా ఉండేవన్నమాట స్టార్టింగ్‌లో. ఉన్నప్పుడు ఏమైందంటే ఇక్కడొచ్చేసి మెటాడేటా ఆప్టిమైజేషన్ టెక్నిక్ అనేది 90స్‌లో తీసుకొచ్చారు. అలాగే 2000లో సెర్చ్ ఇంజిన్ అల్గారిథమ్స్ తీసుకొచ్చారనమాట. బట్ ఈ అల్గారిథమ్స్ మనకేమి రావాల్సిన అవసరం లేదు. బట్ అల్గారిథమ్ అప్డేట్స్ ఒస్తాయి. అవి ఫాలో అయితే సరిపోతది. మనము ఈ అల్గారిథమ్ అప్డేట్స్ ఎక్కడొస్తాయి? ఏ వెబ్‌సైట్స్ ఫాలో అవ్వాలనేది నేను చూపిస్తాను అల్గారిథమ్స్ దగ్గర. అలాగే పేజ్ ర్యాంక్‌కి, వెబ్‌సైట్ కంటెంట్ క్వాలిటీకి, బ్యాక్ లింక్స్‌ని అనాలైజ్ చేయడానికి అలాగే వీటన్నిటికి కూడా మనకి అల్గారిథమ్స్ తీసుకొచ్చారనమాట. అంటే లైకు వాళ్ళిచ్చిన ఒక రూల్‌కి దాన్ని వయోలేట్ చేసి పీపుల్స్ చేసే ప్రాసెస్‌కి వాళ్ళు మళ్ళీ కొత్త అప్డేట్స్ అనేవి తీసుకురావడం స్టార్ట్ చేశారు. తర్వాత నెక్స్ట్ 2010లో మనకి కంటెంట్ రివల్యూషన్ అండ్ మొబైల్ ఆప్టిమైజేషన్ అనేవి స్టార్ట్ అయినాయి. ఇప్పుడు 2020 అలా వచ్చేసరికి ఏఐ అల్గారిథమ్స్, ఏఐ వాయిస్ సెర్చ్ ఇదంతా కూడా మనకి ఇంక్లూడ్ అవుతూ వచ్చిందనమాట. స్టెప్ బై స్టెప్. స్టార్టింగ్‌లో మనకి ఎస్‌సిఓ అనేది ఏం లేదు. మాక్సిమం మన వెబ్‌సైట్ అప్డేట్ చేసుకుంటే ఎవరైతే ఏ కీవర్డ్ టైప్ చేస్తారో ఆ కీవర్డ్‌కి మన వెబ్‌సైట్ చూపించేసేది. చూపించినప్పుడు ఏం చేయడం స్టార్ట్ చేశారంటే వేరే కీవర్డ్స్ అదర్ కీవర్డ్స్‌కి కూడా మన వెబ్‌సైట్ చూపించాలి అని చెప్పి అంటే ఆహ్, ఏ కీవర్డ్ టైప్ చేసినా మనదే కనిపించాలి. అంటే లైక్ వాళ్ళకి బిజినెస్ రిక్వైర్మెంట్ ఉందా? లేదా? అనేది కూడా ఆలోచించకుండా ఇట్లా డిఫరెంట్ కీవర్డ్స్‌ని స్టఫింగ్ చేయడం ద్వారా వాళ్ళు చేయడం ద్వారా దాన్ని కీవర్డ్ స్టఫింగ్ అనేది బ్లాక్ హ్యాట్ కిందకి కన్వర్ట్ చేశారు. అట్లా స్టెప్ బై స్టెప్ వాళ్ళు రూల్స్ అనేవి మార్చుకుంటూ అల్గారిథమ్స్ తీసుకొచ్చి అల్గారిథమ్ అప్డేట్స్ మనం వర్క్ ఇట్లా ఉండేదనమాట. ఇంకొకటేంటంటే మనకి వెబ్‌సైట్‌కి బ్యాక్ లింక్స్ అనేవి కావాలి. అంటే మన వెబ్‌సైట్ ఆ లింక్స్ మనకి కనిపించవు. మనం టూల్ ద్వారా మాత్రమే చూడగలము. వాటిని ఎలా క్రియేట్ చేయాలి అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. బట్ ఇక్కడ మనకేంటంటే బ్యాక్ లింక్స్ అనేది ఎగ్జాంపుల్‌కి తీసుకుందాం. మన వెబ్‌సైట్‌కి బ్యాక్ లింక్స్ క్రియేట్ చేయాలి అంటే మనం ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ ఫాలో అవుతాం. ఈ ఆఫ్ పేజ్ యాక్టివిటీస్‌లో డైరెక్టరీస్ అని డిఫరెంట్ ఒస్తాయి. బట్ ఇక్కడ నుంచి మనం క్రియేట్ చేసుకుంటాం. ఇంతకుముందు మనకేముండేదంటే లైక్ మనకి ఎన్ని బ్యాక్ లింక్స్ ఉంటే మన వెబ్‌సైట్ అంత టాప్‌లో ఉండేదనమాట. కానీ ఇప్పుడేమైందంటే క్వాలిటీ బ్యాక్ లింక్స్ రిక్వైర్డ్. క్వాంటిటీ కాదు అనేది అల్గారిథమ్ తీసుకొచ్చారు. ఇప్పుడు క్వాలిటీ బ్యాక్ లింక్స్ ఉన్న వెబ్‌సైట్‌కి మాత్రమే ర్యాంకింగ్ ఇస్తున్నారు. ఎన్ని క్వాంటిటీ ఎక్కువ ఉన్న బ్యాక్ లింక్స్‌కి మాత్రం ఇవ్వట్లేదు. అంటే మనకి వచ్చిన బ్యాక్ లింక్స్ హై క్వాలిటీ బ్యాక్ లింక్స్ అయ్యుండాలి. ఇవి ఎలా చెక్ జేస్తాము అన్నది కూడా నెక్స్ట్ మన ఫర్దర్ క్లాస్‌లో వస్తది. మనం హై క్వాలిటీ బ్యాక్ లింక్స్ ఎలా చెక్ చేసుకుంటాము ఇవన్నీ. బట్ ఇట్లా అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇప్పుడు క్వాలిటీ లేని బ్యాక్ లింక్స్ యాడ్ చేస్తే అది మళ్ళీ బ్లాక్ హ్యాట్ ఎస్‌సిఓ కింద కన్వర్ట్ అవుతుంది మన వెబ్‌సైట్‌కి ప్రాబ్లమ్ అవుతది కాబట్టి ఇప్పుడు క్వాలిటీ ఉన్న బ్యాక్ లింక్స్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఇట్లనే కీవర్డ్స్ కూడా. అండ్ ఈ కంటెంట్ కూడా. ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చేంజ్ అవుతూ వచ్చినాయన్నమాట. ఇప్పుడు ఇంకా ఏఐ వచ్చిన తర్వాత ఇంకా చేంజెస్ ఏమొచ్చినాయంటే ఆహ్, లైక్ మనకి యూజర్ ఇంటెంట్ బేస్డ్ సెర్చ్ రిజల్ట్ అనేది చూపిస్తుంది. అంతకుముందు కీవర్డ్ బేస్డ్ రిజల్ట్ చూపిచ్చేది. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ అంటే ఆన్‌లైనే చూపిస్తుంది. ఈ ఆన్‌లైన్ అంటే డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ అంటే ఆటోమేటిక్‌గా ట్రైనింగ్ అనేది అది అనలైజ్ చేసుకొని ఆన్‌లైన్ ట్రైనింగ్స్ కావాలా? ఆన్‌లైన్ కోర్సు, దాని ఫీజు, ఇన్‌స్టిట్యూట్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఇవన్నీ కూడా చూపిస్తుంది. అంటే వాళ్ళ ఇంటెన్షన్‌ని బేస్ చేసుకొని మన రిజల్ట్ అనేది వస్తుంది. దీనికి రావాలంటే మనము స్కీమాస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా స్కీమాస్ యాడ్ చేయడం వల్ల ఏఐ రిజల్ట్స్‌లో మన వెబ్‌సైట్ రిజల్ట్ అనేది మంచిగా వస్తుంది. ఒకప్పుడు స్కీమాస్ ఉండేవి. బట్ హై ప్రయారిటీ దానికుండేది కాదు. ఇప్పుడు స్కీమాస్‌కి హై ప్రయారిటీ వచ్చిందన్నమాట. ఇక్కడొచ్చేసి ఇక్కడ ఎస్‌సిఓ కాన్సెప్ట్స్ ఏంటి అంటే మనకి ఇందాక మనం చూసాం గదా! లైక్ కీవర్డ్స్, ఎస్‌సిఆర్‌పి, ఆర్గానిక్, పెయిడ్ సెర్చ్. ఈ 4 టర్మ్స్ మనం ఎక్కువగా రిపీట్‌గా యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ మనకి కొన్ని మిత్స్ ఉన్నాయి. లైక్ ఎస్‌సిఓ ఈస్ ద వన్ టైమ్ ఎఫర్ట్స్ అంటే ఎస్‌సిఓ అనేది ఒక్కసారి చేస్తే సరిపోతుందని మాక్సిమం పీపుల్స్ అనుకుంటారు. బట్ కాదు. ఇది కంటిన్యూయస్ ప్రాసెస్. అలాగే అప్డేట్స్ వచ్చినప్పుడల్లా మన వెబ్‌సైట్‌లో
చేంజెస్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడేంటంటే సడెన్‌గా ఏమైంది అంటే, ఒకసారి అందరూ బ్యాక్‌లింక్స్ ఇష్టమొచ్చినట్టు క్రియేట్ చేసుకున్నారు. క్వాలిటీ బ్యాక్‌లింక్స్ కాదు, క్వాంటిటీ బ్యాక్‌లింక్స్ ఆప్షన్ ఉన్నప్పుడు బై చేయడము, లైక్ ఏ సైట్ నుంచంటే ఆ సైట్ నుంచి లింక్స్ తీసుకోవడం మాక్సిమం యాడ్ చేసుకున్నారు. సడెన్‌గా ఏం చేసిందంటే అల్గారిథమ్ అప్‌డేట్ వచ్చింది. క్వాంటిటీ బ్యాక్‌లింక్స్ కాదు, ఓన్లీ క్వాలిటీ బ్యాక్‌లింక్స్ మీద డిపెండ్ అయ్యి వెబ్‌సైట్ ర్యాంకింగ్ ఉంటుంది అని చెప్పేస్తే, ఎవరికైతే క్వాలిటీ లేవో ఆ వెబ్‌సైట్స్ మొత్తం ర్యాంక్ అనేది ఆహ్ సడెన్‌గా డౌన్ ఫాల్ అయిందనమాట. అప్పటి వరకు ఫస్ట్ పేజీ, సెకండ్ పేజీలో ఉన్న వెబ్‌సైట్స్ మొత్తం డౌన్ అయిపోయినాయి. ఎవరికైతే క్వాలిటీ లింక్స్ ఉన్నాయో వాళ్ళవి మాత్రమే టాప్ రిజల్ట్స్‌లో ఉన్నాయి. అప్పుడు ఏమైంది అంటే లైక్ అందరూ చెక్ చేసుకొని ఎక్కడ అంటే సెర్చ్ కన్సోల్. మనం ఇందాక వెబ్ మాస్టర్స్ అనుకున్నాం కదా! ఆ సెర్చ్ కన్సోల్ టూల్‌లో చెక్ చేస్తే మనకి అప్డేట్ అనేది తెలుస్తుంది. అలాగే స అదర్ మామూలు థర్డ్ పార్టీ వెబ్‌సైట్స్‌లో కూడా అప్డేట్ డీటెయిల్స్ ఇస్తారు. అక్కడ చూసుకొని ఓకే. ఈ అప్‌డేట్ వచ్చింది అంటే మనం ఏం చేయాలి? ఆల్రెడీ ఉన్న బ్యాక్ లింక్స్ అన్ని క్వాలిటీ లేని బ్యాక్ లింక్స్ రిమూవ్ చేసేసి క్వాలిటీ బ్యాక్ లింక్స్ యాడ్ చేసుకోవాలి. ఇట్లా ఇదనేది మనకి కంటిన్యూయస్ ప్రాసెస్. అల్గారిథమ్ అప్‌డేట్స్ వచ్చినప్పుడల్లా మన వెబ్‌సైట్‌లో ఏమేమి చేంజెస్ చేసుకోవాలో చేసుకుంటూ ఉండాలి. అలాగే వర్క్ కంటిన్యూ చేస్తూ ఉండాలి. కొత్త కొత్త కీవర్డ్స్‌ని యాడ్ చేస్తూ ఉండాలి. ఆ కొత్త కీవర్డ్స్‌ని మళ్ళీ ఆప్టిమైజ్ చేసుకుంటూ ఉండాలి. ఒక్కసారి మనం ఎస్‌ఈఓ స్టార్ట్ చేస్తే ఇది మన బిజినెస్ రన్ చేసినంత వరకు కంటిన్యూగా రన్ చేస్తూనే ఉండాలి ఎస్‌ఈఓ అనేది. ఇక్కడొచ్చేసి ఇంకొకటి రెండో మిత్ ఏమనుకుంటారంటే లైక్ కీవర్డ్స్ ఓన్లీ ద ఫ్యాక్టర్ ఆఫ్ దిస్ ఎస్‌ఈఓ అనుకుంటారు. కానీ కాదు. లైక్ ఇక్కడొచ్చేసి మన వెబ్‌సైట్ ర్యాంక్ రావడానికి కీవర్డ్స్ ఒక్కటుంటే సరిపోతుంది అనుకుంటారు. అంటే తెలియని వాళ్ళు. బట్ అది కాదు. బట్ వెబ్‌సైట్ స్పీడ్ ఉండాలి, బ్యాక్ లింక్స్ ఉండాలి, యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఇట్లా మనకి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అనేవి డిపెండ్ అయ్యి ఉండాలనమాట. మనం రాసే కంటెంట్ గాని, ఆ కంటెంట్‌కొచ్చే విజిటర్స్, మనం క్రియేట్ చేసే బ్యాక్ లింక్స్ ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాక్టర్ మనం క్లాసెస్‌లో వెళ్ళేటప్పుడు కొన్ని కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. అవన్నీ కూడా మనం ఆహ్, తెలుస్తాయి నెక్స్ట్ స్టెప్‌లో. ఇవన్నీ కూడా మనం ఉంటేనే మన వెబ్‌సైట్ ర్యాంకింగ్ అనేది వస్తుంది. థర్డ్ వన్ వచ్చేది ఎస్‌ఈఓ అనేది ఇన్‌స్టంట్ రిజల్ట్ ఇస్తుంది అనేది ఇదొక మిత్. బట్ ఇన్‌స్టంట్ రిజల్ట్స్ అనేవి ఎస్‌ఈఓలో ఉండవు. ఇది మనం టైమ్ టేకింగ్ ప్రాసెస్. ఇవి 3 మాక్సిమం మన క్లయింట్స్ దగ్గర నుంచి మనకి వచ్చే ప్రెజర్స్ అనమాట. లైక్ కొంతమంది ఎవరికైతే డిజిటల్ మార్కెటింగ్ మీద కొంచెం అవేర్‌నెస్ ఉంటుందో వాళ్ళు ఇలాంటి క్వెషన్స్ వేయరు. ఎవరికైతే ఈ డిజిటల్ మార్కెటింగ్ మీద అవేర్‌నెస్ ఉండదో, అలాగే లేకపోతే ఇన్‌స్టంట్‌గా మా బిజినెస్‌లో గ్రోత్ కావాలి ఆర్గానిక్‌గా నేను అమౌంట్ పెట్టకుండా అని కొంతమంది ఆ మైండ్ సెట్‌లో ఉన్న క్లయింట్స్ అడిగే మేజర్ క్వెషన్స్ అనమాట ఇవి. ఎన్ని రోజులు చేస్తే సరిపోతుంది ఎస్‌ఈఓ లేకపోతే ఒకసారి చేస్తే మనకి రిజల్ట్ వచ్చేస్తుందా? అలాగే ఈ కీవర్డ్స్ ఆహ్, ఎలా యూజ్ కీవర్డ్స్ మనం బానే ఇస్తున్నాం, బానే చేస్తున్నాం. మన వెబ్‌సైట్ ఎందుకు రావట్లేదు? ఇట్లాంటివి క్వెషన్స్ అన్నీ కూడా మనం ఫేస్ చేస్తాం రియల్ టైమ్‌లో. కాబట్టి వీటిని కూడా మీరు ఒకసారి చూసుకోండి. హ్మ్. ఈ ఈ క్వెషన్స్ అయితే మాక్సిమం అడుగుతారు కూడా ఇంటర్వ్యూలో కూడా వస్తాయన్నమాట. ఎస్‌ఈఓలో వర్క్ చేస్తే ఎన్ని రోజులకి మీకు రిజల్ట్ వస్తుంది? మీరు ఇమ్మీడియేట్‌గా తీసుకురాగలరా? 1 మంత్‌లో తేగలరా? 2 మంత్స్ తేగలరా? అడిగే ఇంటర్వ్యూయర్స్ కూడా ఉంటారు. లైక్ అంటే బిజినెస్ ఓనర్‌గా ఇంటర్వ్యూ చేస్తే ఖచ్చితంగా ఇలాంటి క్వెషన్స్ అడుగుతాడు. బట్ హెచ్ఆర్ టీమ్ గాని, లేకపోతే నార్మల్‌గా టీమ్ ఉన్న వాళ్ళు అడిగితే ఇలాంటి క్వెషన్స్ మాక్సిమం రావు. కానీ ఎవరైతే ఓన్ బిజినెస్‌కి గనక హైర్ చేసుకుంటున్నారు అంటే ఇలాంటి క్వెషన్స్ అయితే ఎక్కువగా అడిగే ఛాన్స్ ఉంటది. ఇక్కడొచ్చేసి మనకి అల్గారిథం గురించి ఇందాక డిస్కస్ చేసుకున్నాం గదా! మనము కొంచెం ఈ అల్గారిథం గురించి ఒక ఐడియా అనేది చూద్దాం. ఈ అల్గారిథం ఎలా వర్క్ చేస్తది? ఈ అల్గారిథం నుంచి ఎలా వర్క్ చేస్తుంది? దాన్ని బట్టి మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది. ఫస్ట్ ఈ సెర్చ్ ఇంజిన్‌లో మనకి డిఫరెంట్ అల్గారిథమ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఏం చేస్తుందంటే అల్గారిథమ్ మన వెబ్‌సైట్‌కొచ్చినప్పుడు క్రాల్ చేస్తది. అంటే మన వెబ్‌సైట్ మొత్తాన్ని చెక్ చేస్తది. నెక్స్ట్
ఇండెక్స్ చేస్తది. అందులో ఉన్న కొత్త డేటా ఏదైతే యాడ్ చేస్తామో న్యూ డేటా, ఆ డేటాని తీసుకెళ్ళి ఇండెక్స్ చేస్తది. లైక్ మనం బుక్స్‌లో మన పేజెస్ ఎలా అయితే ఇండెక్స్ ఉంటదో, ఆ నంబర్ ప్రకారం అది డేటా అనేది సర్వర్‌లో ఇండెక్స్ చేస్తుంది. అప్పుడే మనకి అవుట్‌పుట్ అనేది వస్తది. సర్వర్‌లో గనక క్రాల్ చేసి ఆ డేటాను తీసుకెళ్ళి సర్వర్‌లో ఇండెక్స్ చేయకపోతే మనకి డేటా మనకి రిజల్ట్ అనేది రాదు. తర్వాత మనకి ర్యాంకింగ్ వస్తుంది. ఫస్ట్ వచ్చేసి క్రాలింగ్ అంటే సెర్చ్ ఇంజిన్ బాట్స్ వచ్చి మన వెబ్‌సైట్ మొత్తాన్ని చెక్ చేస్తాయి. తర్వాత ఇండెక్స్ చేస్తాయి. తర్వాత వచ్చి డేటా మొత్తం తర్వాత ర్యాంక్ వస్తుంది. ఎలా అంటే ఫస్ట్ మనకి ఈ వెబ్‌సైట్ ఉందనుకోండి. ఈ వెబ్‌సైట్‌లో మనం యాడ్ చేసాము. యాడ్ చేసినప్పుడు దీనికి గూగుల్‌లో అప్‌లోడ్ చేసాము. లైక్ దీన్నొచ్చేసి మనకి సెర్చ్ కన్సోల్ టూల్‌లో కూడా యాడ్ చేసేసాం. యాడ్ చేసిన తర్వాత అప్పుడు స్టార్ట్ అవుతుంది మనకి క్రాలింగ్. మనం సెర్చ్ ఇంజిన్‌లో యాడ్ చేసిన తర్వాత ఊరికే వెబ్‌సైట్ డిజైన్ చేసినాక గానీ, లేకపోతే కంటెంట్ రాసినా గానీ మన గూగుల్ అనేది మన వెబ్‌సైట్‌ని క్రాల్ చేయదు. బట్ ఎప్పుడైతే మనం సెర్చ్ కన్సోల్ అంటే లైక్ వెబ్ మాస్టర్‌లో మన వెబ్‌సైట్‌ని సబ్మిట్ చేస్తామో అప్పటినుంచి స్టార్ట్ అవుతుంది మనకి క్రాలింగ్ అనేది. అప్పుడు గూగుల్ బాట్స్ వచ్చి మన వెబ్‌సైట్‌ని క్రాల్ చేస్తాయి. అంటే మన వెబ్‌సైట్‌లో ఏం కంటెంట్ ఉందో మొత్తం క్రాల్ చేస్తాయి. అంటే చెక్ చేసి చూస్తాయి. ఆ చెక్ చేసిన దాన్ని తీసుకెళ్ళి సర్వర్‌లో యాడ్ చేస్తాయి. మనం హోస్టింగ్ తీసుకున్నాం గదా! సర్వర్. ఆ హోస్టింగ్‌లో యాడ్ చేస్తాయన్నమాట. యాడ్ చేసినప్పుడు ఆ సర్వర్‌లో యాడ్ చేసినప్పుడు ఎవరైతే ఈ క్వెషన్ లైక్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ ఇన్ తెలుగు అని జెప్పి ఎవరైతే ఈ కీవర్డ్‌ని టైప్ చేస్తున్నారో, ఈ కీవర్డ్ మన వెబ్‌సైట్‌లో ఆల్రెడీ ఉంది. దీన్ని ఏం చేసాం మనం ఇండెక్స్ చేసాం. ఇండెక్స్ చేసినాక ఎవరైతే ఇలా సెర్చ్ చేస్తారో, ఈ కీవర్డ్ అనేది ఇక్కడ రిక్వెస్ట్ ఇస్తాము. అదొచ్చేసి సర్వర్‌కెళ్తుంది. సర్వర్ దగ్గర నుంచి రెస్పాన్స్ ఒస్తుంది. సర్వర్ దగ్గర నుంచి రెస్పాన్స్ అనేది ఇక్కడ ఒస్తుందనమాట. మనం ఇక్కడ రిక్వెస్ట్ ఇచ్చాము. ఈ రిక్వెస్ట్ అనేది సర్వర్‌కెళ్ళింది. సర్వర్ దగ్గర నుంచి మనకి మళ్ళీ రెస్పాన్స్ అనేది ఒచ్చింది. ఈ రెస్పాన్స్‌లో మన రిజల్ట్స్ అనేవి ఇక్కడొచ్చినాయనమాట. రెస్పాండ్ అనేది మనకిక్కడ యూజర్ ఇంటర్‌ఫేస్‌లో చూపిస్తుంది. ఇక్కడి నుంచి మనకి రిక్వెస్ట్ ఎళ్లి, ఆ రిక్వెస్ట్ అక్కడికెళ్ళి డేటా మొత్తాన్ని అనాలిసిస్ చేసుకొని, ఎక్కడ ఈ కీవర్డ్ ఎవరెవరి వెబ్‌సైట్‌లో ఉంది, ఎవరు బాగా వర్క్ చేస్తున్నారు, ఎవరు గూగుల్ గైడ్‌లైన్స్ ఫాలో అవుతున్నారు, ఇది మొత్తం అనాలిసిస్ చేసుకొని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో రిజల్ట్ తీసుకొచ్చి మన ముందు పెడుతుంది. ఇక్కడ మనం ఈ రిజల్ట్ అనేది చూసుకుంటాం. ఈ స్పీడ్ అనేది ఎంత ఎక్కువుంటే మన అంత ఎక్కువగా యూజర్ ఆహ్, అట్రాక్ట్ చేస్తాడు. ఇప్పుడు మనము ఇది వచ్చినాక ఒక 10 మినిట్స్‌కొచ్చిందనుకోండి. అంతసేపు ఎవరు వెయిట్ చేయరు. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మన ముందు రిజల్ట్స్ రాగానే మనం జస్ట్ ఇమ్మీడియేట్‌గా మన టైం వేస్ట్ కాకుండా చూస్తాం. బట్ గూగుల్ అనేది యూజర్‌కి ఎప్పుడు హై ప్రయారిటీ ఇస్తుంది కాబట్టి ఫాస్ట్‌గా రిజల్ట్ తీసుకొచ్చి మనకిక్కడ పెడుతుంది. దీనికి మనకిక్కడ ఫాస్ట్‌గా మన వెబ్‌సైట్ ఇక్కడ లోడ్ అవ్వాలంటే మన వెబ్‌సైట్ స్పీడ్ కూడా ఫాస్ట్‌గా ఉండాలి. మన వెబ్‌సైట్‌లో ఉన్న కీవర్డ్స్ ర్యాంకింగ్ ప్రాపర్‌గా చేసుకోవాలి. ఇదంతా కూడా మనం నెక్స్ట్ చేయబోయే క్లాసెస్‌లో వస్తాయి. ఇక్కడ మనకి ర్యాంక్ అయితేనే మనకిక్కడొస్తుంది. లేకపోతే ఇక్కడ రాదనమాట. ఈ రిజల్ట్ పేజీలో వచ్చే ప్రతి రిజల్ట్ కూడా మనకి ఎస్‌సీఆర్‌పీ రిజల్ట్‌లో ర్యాంకింగ్ అయినాయి. ర్యాంకింగ్ అవ్వని కీవర్డ్స్ కూడా చాలా ఉంటాయి. బట్ అవన్నీ గూడా చేసుకోవాలి. ఇక్కడొచ్చేసి మనకి కొన్ని అల్గారిథమ్స్ కొన్ని ఉన్నాయి. లైక్ మనకి గూగుల్ అల్గారిథమ్స్ అంటే పండా అల్గారిథమ్. అల్గారిథమ్ వచ్చేసి 2011లో ఇంట్రొడ్యూస్ చేశారు. ఇది లో క్వాలిటీ కంటెంట్ ఉంటే మన వెబ్‌సైట్‌ని పెనలైజ్ చేస్తుందనమాట. ఈ లో క్వాలిటీ కంటెంట్ అంటే ఏంటి అంటే వేరే వాళ్ళ వెబ్‌సైట్‌లో నుంచి కంటెంట్ కాపీ చేసి మన వెబ్‌సైట్‌లో పెట్టుకోవడం గానీ, లేకపోతే దాన్ని స్పిన్ బూట్స్ అని ఉంటాయి. లైక్ అవి కంటెంట్ స్పిన్ చేస్తే అది ఏంటంటే వర్డ్స్‌ని చేంజ్ చేస్తుందనమాట. స్పిన్ జేసేసి ఇచ్చేస్తుంది. అలాంటి కంటెంట్ యూజ్ చేసినా, లైక్ మనం ఇచ్చే కంటెంట్‌లో ఒ వాల్యూస్ లేకపోయినా, ప్రాపర్ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ లేకపోయినా, ఇది మొత్తము లో క్వాలిటీ కంటెంట్ కింద కన్సిడర్ అవుతుంది. ఈ పండా అల్గారిథమ్ వచ్చేసి మన వెబ్‌సైట్‌లో అవన్నీ చెక్ చేస్తుందనమాట. చెక్ చేసినప్పుడు ఇట్లాంటిదేదైనా కంటెంట్ కనిపిస్తే మన వెబ్‌సైట్‌ని పెనలైజ్ చేస్తది. నెక్స్ట్ వచ్చేసి పెంగ్విన్ అల్గారిథం. ఇది 2012లో వచ్చింది. టార్గెటెడ్ స్పామీ బ్యాక్‌లింక్స్. స్పామ్ బ్యాక్‌లింక్స్ మన వెబ్‌సైట్‌లో ఉన్నాయనుకోండి. ఆ స్పామ్ బ్యాక్‌లింక్స్‌ని రిమూవ్ చేస్తది. ఈ బ్యాక్‌లింక్స్ ఎక్కడుంటాయి? ఎలా ఉంటాయి? అనేది రేపటి క్లాస్‌లో నేను
అంటే లైక్ నెక్స్ట్ ప్రాక్టికల్ క్లాస్‌లో చూపిస్తాను. మనకి థియరీ మొత్తం కంప్లీట్ అయినాక. ఈ స్పామ్ బ్యాక్ లింక్స్ ఉంటాయి. లైక్ అంటే లో క్వాలిటీ బ్యాక్ లింక్స్. మనం బై చేసిన బ్యాక్ లింక్స్ కానీ, లో క్వాలిటీ బ్యాక్ లింక్స్ కానీ ఇవన్నీ కూడా స్పామ్ కింద తీసుకుంటుంది. అలాంటి బ్యాక్ లింక్స్ మన వెబ్‌సైట్‌కి ఉంటే అవన్నీ కూడా మనం స్పామ్ కింద తీసుకొని మన వెబ్‌సైట్‌కి స్కోర్ అనేది తగ్గిస్తుంది. ఈ అల్గారిథమ్ వచ్చినప్పుడే ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగింది. లైక్ లో క్వాలిటీ ఎక్కువ స్పామ్ బ్యాక్ లింక్స్, లో క్వాలిటీ బ్యాక్ లింక్స్ అన్నీ ఉన్న సైట్స్ ర్యాంక్ డౌన్ అయింది. అలాగే హై క్వాలిటీ బ్యాక్ లింక్స్ ఉన్న సైట్స్ మాత్రమే ర్యాంకింగ్‌లో మంచి పొజిషన్‌లో ఉన్నాయన్నమాట. ఈ అల్గారిథమ్ తీసుకొచ్చినప్పుడే. ఈ అల్గారిథమ్‌లో అప్డేట్స్ వచ్చినప్పుడు ఇట్లా మారుతూ ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి హమ్మింగ్ బర్డ్ అని ఉంది. ఇక్కడొచ్చేసి మనకి ఇంప్రూవింగ్ ద సిమాటిక్ సెర్చ్ క్యాపబిలిటీస్ మన వెబ్‌సైట్ యొక్క సెర్చ్ క్యాపబిలిటీస్‌ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇలాగే మనకి ఇంకా చాలా అల్గారిథమ్స్ ఉన్నాయన్నమాట. లైక్ మొబైల్ అప్డేట్ మొబైల్‌కి ఒక అల్గారిథము లైక్ ఇంకా మనకి చాలా అల్గారిథమ్స్ ఉంటాయి. బట్ ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు. బట్ ఏ అల్గారిథం ఏంటి అని కూడా మనకి మాక్సిమం క్వెషన్స్ రావు. రేర్ క్వెషన్స్ ఎక్కడో ఒక క్వెషన్ అయితే ఫేస్ చేస్తాం. అల్గారిథమ్స్ నేమ్స్ కానీ ఇవన్నీ. కానీ మనకిక్కడ సిమ్ ఎవ్రీడే అంటే మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ అల్గారిథమ్ అప్డేట్స్ చూసుకోవచ్చు. లైక్ ఇప్పుడొచ్చేసి చాట్‌జీపీటీ ఉంది. చాట్‌జీపీటీ వచ్చేసి రీసెంట్ అల్గారిథమ్ గూగుల్ అల్గారిథమ్ అప్డేట్స్ ఏంటి? లైక్ ఎస్‌సిఓ అల్గారిథమ్ అప్డేట్స్ అని లేకపోతే ఇలా నేమ్స్ ఇచ్చి నేమ్స్‌తో పాటు అడగొచ్చు. అలాగే అల్గారిథమ్ సైట్ ఉంటుంది. సెర్చ్ ఇంజిన్ ల్యాండ్ అని. ఒకవేళ వెబ్‌సైట్ నేమ్ గుర్తులేదు సెర్చ్ ఇంజిన్ అల్గారిథమ్ అప్డేట్స్. ఈ అప్డేట్స్ అని చెప్పి మీరు చేస్తే మనకి వస్తుంది. ఇక్కడ సెర్చ్ ఇంజిన్ జర్నల్ అని ఒకటుంది. అండ్ లైక్ గూగుల్ సెర్చ్ కన్సోల్ అప్డేట్స్, సెర్చ్ కార్న్ అప్డేట్స్ ఇట్లా ఆల్ అప్డేట్స్ అనేవి ఇలా వస్తూ ఉంటాయి. సెర్చ్ ఇంజిన్ దానికి సంబంధించినవి సెర్చ్ ఇంజిన్ అల్గారిథమ్ అప్డేట్స్ అని. ఇలా డిఫరెంట్ వెబ్‌సైట్స్ అయితే అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మనం చూసుకోవచ్చనమాట. ఏ అప్డేట్స్ ఎక్కడొచ్చినాయి. ఇక్కడొచ్చేసి మనకు అల్గారిథమ్స్ మొత్తం లిస్ట్ ఇచ్చాడు. డిఫరెంట్ డిఫరెంట్ అల్గారిథమ్స్ పెంగ్విన్ గాని, పండా, హమ్మింగ్ బర్డ్, మొబైల్ దానికి సంబంధించింది, క్వాలిటీ అప్డేట్స్ ఇవన్నీ కూడా ర్యాంక్ బ్రెయిన్ ఈ డిఫరెంట్ డిఫరెంట్ అల్గారిథమ్స్ మొత్తం ఉన్నాయి. ఈ అల్గారిథమ్స్ అన్నీ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఏ అల్గారిథమ్‌కి ఏం అప్డేట్ వచ్చింది. లైక్ ఇక్కడొచ్చేసి ఆల్ అప్డేట్స్ మే 21 ఒక అప్డేట్ వచ్చింది. ఈ కోర్ అప్డేట్ ఏమొచ్చింది ఇక్కడ చూసుకోవచ్చనమాట. బట్ మైన్యూట్ అప్డేట్స్ అనేవి ఎప్పుడూ వస్తూ ఉంటాయి. చిన్న చిన్న అప్డేట్స్ అనేవి ఎప్పుడూ వస్తూ ఉంటాయి. బట్ మేజర్ అప్డేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. హ్మ్. ఇక్కడొచ్చేసి మనకి ఈ ఆర్టికల్స్ చూసుకుంటే మనకి తెలుస్తుంది. ఇది ఎప్పటినుంచో ఉన్న సైట్. మాక్సిమం మనం దీన్ని ఫాలో అవ్వచ్చు. ఇక్కడొచ్చేసి వాళ్ళు ఏదైనా చిన్న చిన్న అప్డేట్స్ ఉన్నా కూడా ఎవ్రీథింగ్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. బట్ దీనికన్నా కూడా మేజర్ అప్డేట్స్ ఏమున్నాయి అనేది మీరు సెర్చ్ ఇంజిన్‌లోకెళ్ళి లైక్ సారీ చాట్‌జీపీటీలోకెళ్ళి గూగుల్ అల్గారిథమ్ రీసెంట్ అప్డేట్స్ ఏంటి అని చెప్పి ఒకసారి మీకు టైప్ చేస్తే అది ఇచ్చేస్తుంది. అండ్ ఇక్కడొచ్చేసి ఎక్కువ ఏంటి అంటే మనకి రీసెంట్‌గా ఉన్న అప్డేట్ ప్రకారం కంటెంట్ అప్డేట్ అనమాట. ఈ కంటెంట్ ఏంటంటే ఏఐ రిలేటెడ్ కంటెంట్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సెర్చ్ ఇంటెంట్ బేస్డ్ కంటెంట్ అప్డేట్ అనేది వచ్చింది. మనకి అంతకుముందు నార్మల్ కంటెంట్, కీవర్డ్ బేస్డ్ కంటెంట్ ఉండేది. ఇప్పుడు సెర్చ్ ఇంటెంట్ బేస్డ్ కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మేజర్ అప్డేట్. ఒకసారి మళ్ళీ ఏమన్నా కొత్త అప్డేట్స్ వచ్చినాయేమో మీరు చూడండి. ఒకవేళ ఏదన్నా వస్తే మీరు గ్రూప్‌లో పెట్టండి. ఈ అల్గారిథమ్ వచ్చింది, అప్డేట్ ఇలా వచ్చింది అనేసి. ఇక్కడ అలాగే మీకు అలర్ట్స్ కూడా కావాలి అనుకుంటే అలర్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. హ్మ్. సరే. గూగుల్ అలర్ట్స్ అని చెప్పి క్లిక్ చేయండి. ఇక్కడ గూగుల్ అలర్ట్స్‌లోకెళ్ళొచ్చి ఇక్కడ మీరు ఇవ్వండి. టాపిక్ ఇవ్వండి.
సెర్చ్ ఇంజిన్ అల్గారిథం అప్డేట్స్ అనేసి ఈ కీవర్డ్ ఎవరైనా యూజ్ చేసి ఏ ఆర్టికల్ రాసినా కూడా మీ జీమెయిల్కి ఆ డీటెయిల్స్ వస్తాయి అనమాట. ఇక్కడ క్రియేట్ అలర్ట్, ఇక్కడ అలర్ట్ క్రియేట్ చేస్తే మీకు ఇక్కడ అలర్ట్ క్రియేట్ అయిపోతుంది. ఆల్రెడీ ఇక్కడ మనకు ఒక ఉన్నాయి ఎస్ఈఓ అప్డేట్స్, జాబ్ అప్డేట్స్ ఇవన్నీ నేను పెట్టుకున్నాయి. లైక్ సెర్చ్ ఇంజిన్ అల్గారిథం అప్డేట్స్ ఉంటే మన మెయిల్కి వచ్చేస్తాయి అనమాట. డైరెక్ట్గా ప్రతిరోజు వెళ్ళి గూగుల్ సెర్చ్ ఇంజిన్లో వెతికి వచ్చినాయా లేదని చూసే బదులు మనకు మెయిల్ వచ్చినప్పుడు ఫాస్ట్గా చూసేసుకోవచ్చు. ఇట్లా మీకు ఒక 2-3 కీవర్డ్స్ లాగా పెట్టుకొని అలర్ట్స్ పెట్టేసుకున్నారంటే మీ జీమెయిల్కి కూడా వచ్చేస్తాయి. మీరు జీమెయిల్ ఓపెన్ చేసుకుని అక్కడ అలర్ట్స్ అనేవి చూసుకోవచ్చు. బట్ ఇక్కడ మీకు ఏం అడుగుతారంటే మ్యాక్సిమం ఛాన్స్ ఏముంటుందంటే రీసెంట్ గూగుల్ అల్గారిథం అప్డేట్స్ ఏంటి అని అడుగుతారు. లేక అది ఏ అప్డేట్ అయినా రావచ్చు. కంటెంట్ సంబంధించింది కానీ, కీవర్డ్స్కి సంబంధించింది కానీ, బ్యాక్ లింక్కి సంబంధించింది కానీ, ఏదన్నా రాని రీసెంట్గా ఉన్నది అంటే మీరు ఎంత ఫాలో అవుతున్నారు అనే దానికోసం అల్గారిథమ్స్ని ఫాలో అవుతున్నారు లేదా కరెక్ట్గా. ఎందుకంటే మన సెర్చ్ రిజల్ట్ అనేది కంప్లీట్గా అల్గారిథమ్స్ బేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది మీరు ఫాలో అవుతున్నారు లేదా అనే దానికి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఏ ఆల్గారిథం దేనికి, ఆ ఆల్గారిథం వల్ల యూజెస్ ఏంటి, ఇట్లాంటివి అనేవి మ్యాక్సిమం అడగరు. ఇక్కడ వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగొచ్చు. శిరీష గారు. ఏం లేదు.